రికార్డ్ నేను పెట్టా ప్రభుజీ రికార్డులో. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో దీంట్లో ఏమంటారంటే వేదాంత కల్పవృక్షానికి కాసినటువంటి ఒక రసంతో నిండినటువంటి పండు, ఆ పండుని ఒక ఒక అద్భుతమైనటువంటి చిలుక కొరకడం జరిగింది. మామూలుగా పండు చెట్టుకు కాసిందనుకోండి పండు, ఆ పండు ఆ, అది చాలా చాలా మధురమైనది అయితేనే చిలుక కొరుకుతుంది, మళ్ళీ అది కొరికిన తర్వాత ఇంకా మధురం అయిపోతుంది ఆ పండు. సో అలాంటి వేదాంత కల్పవృక్షానికి కాసినటువంటి పండుని ఒక చిలుక తన తాను కొరికిన తర్వాత అది ఇంకా మధురమైంది, దాన్ని ఆస్వాదించడానికి ఎవరెవరు వస్తున్నారంట అంటే, ఎవరెవరు దాన్ని ఆస్వాదిస్తున్నారంటే జ్ఞానులు, ఆల్రెడీ ముక్తి చెందిన వాళ్ళు. సో జ్ఞానులు ఆల్రెడీ ముక్తి చెందిన వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తున్నారంట. అంటే ఒక పండు ఆల్రెడీ పండు, దాన్ని చిలుక కొరకడం ద్వారా అది ఇంకా మధురమైపోయింది. ఇంకా మధురమైపోయిన తర్వాత అంత మధురమైనటువంటి పండుని ఆస్వాదించడానికి ఆల్రెడీ ఇంకా ముక్తి స్థితిలో జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఆస్వాదిస్తున్నారని చెప్పి దీంట్లో వర్ణించడం జరిగింది. అంటే జీవన్ముక్తులు అంటే మనకి శంకర భగవత్పాదాచార్యులు ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. మన లుప్తమైపోతున్నటువంటి వేద శాస్త్రాల్ని మళ్ళీ ఆయన బయటకు తీసి అందరికీ మళ్ళీ పునఃపరిచయం చేశారు ఆయన. ఆయన జ్ఞాన సంబంధమైనటువంటి ఎన్నో విషయాల్ని ప్రతిపాదించారు. చివరికి ఆయన జీవన్ముక్తుడు. ఆయనకి ఇంకా ముక్తి గురించి సాధన చెయ్యాలనేటటువంటి అవసరం లేదు. ఎందుకంటే అంత జ్ఞానాన్ని ఆయన నేర్చుకున్నారు. ఆయన కూడా భాగవతం చదివిన తర్వాత భాగవతం మీద ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఆయన అందించారనమాట. ఆ వ్యాఖ్యానంలో ఆయన ఏమంటారంటే, మనుష్యులంతా కూడా ఈ ఈ ముక్తి, నాకు మోక్షం కావాలి, నాకు స్వర్గలోకాలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి ఏవో యజ్ఞాలు తపస్సులు చేస్తుంటారు. వాళ్ళంతా కూడా సమయం వృధా చేస్తున్నారు. నన్ను అడిగితే మాత్రం నేను అలాంటి నా సమయాన్ని అలా సాధన చేయడానికి నేను ఇష్టపడను. నేను కేవలం ఆ యదునందనుని యొక్క రెండు పాదాల మీద నా యొక్క భక్తి పెంపొందించుకోవడానికి మాత్రమే నా జీవితాన్ని నేను ఖర్చు పెడతానని చెప్పి ఆయన అన్నారనమాట. అంటే అంత జీవన్ముక్తుడు, ఎంతో జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు అందించినటువంటి వ్యక్తికి కూడా ఈ భాగవతం ఎంత రుచిస్తుంది అంటే ఆయన యొక్క మాటల ద్వారా మనం వినవచ్చు. ఆయన ఆల్రెడీ ముక్తి పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందారు కదా. పొందిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు మరి భాగవతాన్ని చదివి భాగవతం మీద ఎందు గురించని అలా వ్యాఖ్యానించారు? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని లీలలు ఉన్నాయి ప్రభు, దేవాది దేవుడైన భగవంతుని లీలలు అందులో ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ, నేను ట్రై చేయొచ్చా? చెప్పండి మాతాజీ. అంటే లిబరేటెడ్ సోల్ కి ఎప్పుడు దేవుడి సర్వీస్ లో ఉండాలి. దే ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ సర్వీస్ ఆఫ్ లార్డ్. అందుకని వాళ్ళు దే ఆర్ దేర్. దే ఆల్సో వాంట్ టు డూ ద సర్వీస్ టు ద లార్డ్. కృష్ణకి సర్వీస్ చేయాలి అని. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మోక్షం కంటా కూడా భగవంతుని సేవే ఎక్కువ ముఖ్యం అనేది వాళ్ళు అనుకుంటారనమాట. అందుకని ఆయన అంతా లిబరేటెడ్ అయినా కూడా ఆ సేవలో ఉన్న ఆనందాన్ని పొందడానికి, భగవంతుని సేవ ఆ శ్రవణంలో ఉన్న ఆనందాన్ని పొందడానికి అది చాలా బాగుందనే ఉద్దేశం అని చెప్పి. సంతోషం సంతోషం. అయితే ముక్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, అంటే సాయుధ్య ముక్తి, ఏదైతే ముక్తి చాలా మంది జ్ఞానులు కోరుకుంటారో అది ఎలా ఉంటుందంటే, నేను ఇంతవరకు సాధన చేస్తాను, ఈ సాధన తర్వాత నాకు ఇది కావాలి, అది వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు అనే విధంగా ఉంటుంది. కానీ మనం కోరుకునేటటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అదేంటి అంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా మీతో ఆ సంబంధం, సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యంలో ఉన్నటువంటి రసాన్ని నేను ఆస్వాదిస్తాను. దానికి ఆస్వాదించడానికి అలవాటు పడిపోతారనమాట.
అలవాటు పడిపోయిన తర్వాత ఇంకా అది తప్ప వేరే అవసరం లేదు. మీరు ఏది ఇచ్చినా కూడా మీరు అది తప్ప దానికి సరి సమానమైనటువంటిది ఏది కూడా రాదు. ఏది కూడా వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదింక జీవితంలో. అందుకు జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు గూడా ఈ భాగవతం మీద భాగవతాన్ని ఆస్వాదించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు అద్భుతంగా వ్యాఖ్యానించారనమాట. ఆహ్, శ్రీల ప్రభుపాద ఏం జెప్తారంటే, ఈ భాగవతం ఎందుకు ఇంత మధురమైంది అంటే, దీంట్లో ఆహ్, 12 రసాలతో కూడుకున్నటువంటి గొప్ప విజ్ఞానం ఇదని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానిస్తారు. 12 రసాలు అంటే మనకి మామూలుగా నవరసాలు తెలుసు. మనం నాట్యంలో దీంట్లో నవరసాలు మన నవరసాలు తెలుసు. కానీ ఇక్కడ 12 రసాలతో కూడుకున్నటువంటి గొప్ప వ్యాఖ్యానం అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. అవి ఏ రసాలంటే రౌద్ర, అద్భుత, శృంగార, అలాగే హాస్య, వీర, దయ, దాస్య, సాఖ్య, భయానక, భీభత్స, శాంత, వాత్సల్య రసం. సో ఈ 12 రసాలతో సమ్మేళితమైనటువంటి గొప్ప చరిత్రలతో కూడుకున్నటువంటి గ్రంథం ఇది అని చెప్పి ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ ప్రభు, ఇంకొకసారి రిపీట్ చేయగలరా ప్లీజ్? ఓకే, ఇది 12 రౌద్ర, అద్భుత, శృంగార, హాస్య, వీర, దయ, దాస్య, సాఖ్య, భయానక, భీభత్స, శాంత, వాత్సల్య. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఈ 12 రసాలతో కూడుకున్నటువంటి గొప్ప గ్రంథం కాబట్టి ఇది మనకి ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఇంకా రుచిగా అనిపిస్తుంది, వినాలని అనిపిస్తుంది, తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఎన్నో సినిమాలు చూస్తుంటాము, ఎంతో మందితోటి అనుబంధంలో ఉంటుంటాము. వాళ్ళతో ఒక వ్యక్తితో మనం అనుబంధంలో ఉన్నామనుకోండి, ఆ వ్యక్తితో మనకి ఎలాంటి ఈ అనేటువంటి రస అంటే ఆ వ్యక్తితో మనం గడుపుతున్న సమయంలో మనం ఏ విధమైనటువంటి అనుభూతికి లోనవ్వలేదనుకోండి, ఈ మనం చెప్పుకున్నటువంటి 12 రసాల్లో హాస్య విధంగా గానీ, లేదంటే వాత్సల్య విధంగా గానీ, లేకపోతే శృంగార రసంగా గానీ, ఏదో ఒక విధమైనటువంటి భావన ఆ ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఉద్భవం కాలేదనుకోండి, ఒకరినొకరు కలుసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. ఉత్సాహమే ఉండదనమాట. ఆయన అండి సోదండి, బోరండి, ఊకే ఏం కలుస్తాం ఆయనతో, ఏదో చెప్తుంటాడు, ఏం పని లేదు ఆయనకని చెప్పేసి అంటారు. అదే ఒక అద్భుతమైన వ్యక్తి మనం ఆయన సాంగత్యంలో ఉన్నామనుకోండి, కొందరికి మనకు అనిపిస్తుంది, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సమయం గడపాలి, ఆయన కొద్దిగా సమయం తీసుకొని ఆయనతోటి గడపాలని మనము ఉత్సాహంగా ఉంటాం. ఎందుకంటే కొందరు వ్యక్తులతో ఆ విధమైనటువంటి భావనలో ఉంటాం. కానీ కొందరు వ్యక్తులతో అబ్బా! ఆయనంటే బోరండి అనే భావనలో ఉంటాం. ఎందుకు అంటే ఏ వ్యక్తితోటైతే మనము కొద్దిసేపు సాంగత్యంలో ఉండాలని అనుకుంటున్నామో, ఆ వ్యక్తికి మనకి మధ్యల ఒక అద్భుతమైనటువంటి రసాస్వాదన అనేటువంటిది జరుగుతుందనమాట. అది హాస్యం గావచ్చు, సాఖ్యం గావచ్చు, వాత్సల్యం గావచ్చు. హాస్యం అంటే చక్కగా ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ సమయం అనేది తెలవకుండా సమయాన్ని గడిపేస్తారు. వాత్సల్యం అంటే ఒకరంటే ఒకరికి ఒక మన పుత్ర ఉత్సాహం అంటే వాళ్ళకి ఆ సెంటిమెంట్ డెవలప్ అవుతుంది. అట్లా ఏదో ఒక రసాస్వాదన ఇద్దరి మధ్యలో జరగలేదనుకోండి, మనం ఏ వ్యక్తితో కూడా అనుబంధంలో ఉండలేము. భగవంతునిచ్చినటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ గ్రంథంలో మాత్రం మనకి అద్భుతంగా ఒకే ఒక గ్రంథంలో, ఏ గ్రంథంలో అయితే మానవ జీవితంలో ఆస్వాదించవలసినటువంటి అన్ని రసాలు దొరుకుతాయో అవన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చక్కగా నింపబడి ఉందన్నమాట. అది ఎలాగా అంటే వరుస క్రమంలో. మీరు ఒక సినిమాకెళ్లారనుకోండి, ఆ సినిమాలో కొన్ని సినిమాలు హిట్ అయితాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితాయి, అటర్ ఫ్లాప్ అయితాయి. ఎందుకు అంటే వాళ్ళు ఆ సినిమాలో సరిగ్గా మన నవరసాలు పండించలేకపోయేసరికి అవి వాటిని ఆస్వాదించడానికి ఎవరు వెళ్ళరు. కొన్ని సినిమాల్లో నవరసాల్ని పండిస్తారు. సినిమాల్లో జరిగేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి మోసం ఏంటి అంటే, మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాల్ని వాళ్ళు ఉత్తేజపరుస్తారనమాట.
మనకు పలానా విధంగా ఉండాలి అని ఉంటుంది. కానీ మనము మనకున్నటువంటి పరిమితమైనటువంటి వాతావరణం వల్ల మనం అలా ఉండలేకపోతాం. కానీ సినిమాలో ఎప్పుడైతే వెండితెర మీద చూస్తూ ఉంటామో, అక్కడ హీరో గాని, హీరోయిన్ గారు గాని వాళ్ళు ఆ విధంగా ఉండడాన్ని చూసి మనం ఆస్వాదిస్తాం దాన్ని. ఆస్వాదించి అబ్బా! ఇంత బాగుంది, ఇంత బాగుంది. మనం దాన్ని అనుభవించింది లేదు. ఇలా చూస్తున్నంత సేపు ఓహో! ఇంత హీరో చాలా పౌరుషంగా 10 మందిని ఒక్క గుద్దుతో 10 మందిని లేపేశాడు. నిజంగా నాకు గూడా అంత బలం ఉంటే బాగుండు. అది మనకి రాదు, లేదని తెలుసు. కానీ ఆయన జేస్తున్నాడని మనం దాన్ని ఆస్వాదిస్తాం. సో, మరి మళ్ళీ అదే సినిమాని ఓ 10 సార్లు చూసినామనుకోండి, అది చూసిందే అండి మళ్ళీ ఎందుకు వేస్టు. ఆల్రెడీ చూసిన దానిలో డైలాగ్స్‌తో సహా చెప్తారు. ఇక్కడ తర్వాత ఇది జరుగుతారు, ఇది జరుగుతుంది. చాలా అయిపోయింది. మనక మనం ఒకసారి ఆ రసాన్ని ఆస్వాదించినా గూడా మళ్ళీ దాన్ని చూడడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే బోర్ అయిపోతుంది. దాంట్లో దాన్ని అనుభవించిన కొద్దీ దాంట్లో ఉన్నటువంటి ఆ తీయదనం అనేటువంటిది అయిపోతుంది. ఇంక ఎట్లాగైతే మనము ఒక మన చూయింగ్ గమ్ ఉంటుంది గదా! బబ్లీ గమ్ ఉంటుంది గదా! అది మొదట్లో తియ్యగా ఉంటుంది. తర్వాత ఇంక అది ఏదో రబ్బర్ నములుతున్నట్టు ఉంటుందనమాట. అది రబ్బర్ నములుతున్నప్పుడు ఉమ్మేస్తాం దాన్ని. అయిపోయింది. దాంట్లో తీయదనం అనేటువంటిది అయిపోయింది. కానీ భాగవతం అట్లా గాదు. మనం ఎంత విన్నా కొద్దీ మనకి వింటున్న కొద్దీ భగవంతునికి ఇంకా భగవత్ స్పర్శకి ఇంకా దగ్గరవుతూ ఉంటాం మనం. ఎప్పుడైతే భగవత్ స్పర్శకి దగ్గరవుతూ ఉంటామో మనకి చాలా తృప్తి కలుగుతుందనమాట. నేను కొందరు భక్తులను చూస్తుంటాను. మనం శనివారం, ఆదివారం వస్తే ఇంకా ఏదో ఒక పని పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి సినిమాకో, షికారుకో, షాపింగ్‌కో వెళ్ళి ఆస్వాదిస్తుంటాం. సమయం గడుపుతుంటాం. కానీ కొందరు భక్తులు మాత్రం దేవాలయంలో సేవకు తప్ప రారు. సేవకు తప్ప ఇంకో చోటికి వెళ్లరు. ఇక మీరు సేవకి రావద్దంటే వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే, మీరు చచ్చిపోమన్నా మేము చచ్చిపోతాం గానీ సేవకి మాత్రం రావద్దని అనొద్దు. అన్నంత అనుబంధాన్ని పెట్టుకుంటారనమాట దేవాలయంతోటి. ఎందుకు మరి? వాళ్ళకేమి ఇక్కడ రాంగానే కూర్చోబెట్టి చక్కగా మన మహారాజా చైర్స్ ఏసి ముందుట బఫెట్ భోజనం పెడుతున్నామంటే లేదు. గొడ్డు చాకిరీ చేపిస్తా. కిచెన్‌లో కూర్చొని కడగడము, తుడవడము, వండడము, తర్వాత దేవుడికి నివేదించడము ఇవంతా చాకిరే. అయినా కూడా వాళ్ళు ఎందుకు అంత దాన్ని అనుభవిస్తున్నారు? ఎందుకు అది చేయడానికి మళ్ళీ మళ్ళీ ఉత్సాహం చూపిస్తున్నారంటే, అది చెయ్యడంలో భగవంతునికి దగ్గరవుతున్నాము, భగవత్ స్పర్శకి మేము దగ్గరవుతున్నామనే ఒక మాధుర్యమైనటువంటి అనుభూతి వాళ్ళకి కలుగుతుంది. అందుకు మళ్ళీ మళ్ళీ చేయడానికొస్తున్నారు. అది లేదనుకోండి మీరు ఎక్కడికో వెళ్లి, ఎవరింటికో వెళ్లి వంట చేయండి. లేదంటే మీ చుట్టాలింటికి ఎక్కడికో వెళ్లి వంట చేయండి. ఏదో ఒక రోజంటే వెళ్తారు. ప్రతి వారం మీరు మీరు చాలా మొన్న బాగా వంట చేశారండి. సండే రోజు ప్రతి సండే మా ఇంటికొచ్చి వంట చేయండి అంటే, మాకేం పని లేదా? అంటామా? అనమా? లేకపోతే నేను నీ వంట వాళ్ళలా కనిపిస్తున్నావా? అంటామా? అనమా? ఖచ్చితంగా అంటాం. ఎందుకు అంటే ఆహ్, ఓకే. సో, మిమ్మల్ని మీరు అన్‌మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది. మీ మీ యొక్క ప్రతిస్పందన కూడా తెలపొచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే. సో, మనం అదే ఒక భౌతిక బంధువుల దగ్గరికి అట్లా అనిపిస్తుంది. కరెక్ట్. వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలుస్తారు. అబ్బా! వాళ్ళు ఊకే ఏదో నాతోని పని ఉంటేనే పిలుస్తారు తప్ప ఆహ్, నా వాళ్ళేం పెద్దగా పని లేకపోతే పిలవరు అసలకి. అని చెప్పేసేసి కొద్ది రోజులైన తర్వాత వీళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళడమే మానేస్తాం. కానీ గుడిలో జరిగేదదే. ఎవరమైతే భక్తులం మనం గుడికెళ్తున్నామో చక్కగా భగవంతుడు మనల్ని వాడుకుంటున్నాడు. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తిని ఆయన వాడుకుంటున్నారు. మనకి తెలిసి గూడా మనం ఆయనకి వాడుకోబడుతున్నాం మనం. మరదెందుకు మరి నన్నాయన వాడుకుంటున్నాడు, నా శక్తిని మొత్తం ఆయన తీసేసుకుంటున్నాడని తెలిసినా గూడా మనం ఎందుకెళ్తామంటే, అలా నా శక్తిని ఆయనకు ఉపయోగించడం వల్ల, ఆయన నాకిచ్చేటటువంటి కరుణ ఏదైతే ఉందో, అది నా జీవితంలో తృప్తి నింపుతుంది. నాకా ఆయన సమయానికి బిడ్డలాగా ఫస్ట్ మనం. సో, ఆ సమయానికి ఆ సమయమే నాకు తెలియట్లేదు. కాబట్టి నేను స్వతహాగా నన్ను నేను నాయనా భగవంతా నన్ను మీరు ఏ విధంగా కావాలంటే మీరు ఆ విధంగా వాడుకోండి. మీ యొక్క స్పర్శతో కూడుకున్నటువంటి తృప్తిని నాకివ్వండి అనే భావనతోటి మనం ఉంటాం కాబట్టి భగవత్ సేవలో మనకి ఆహ్, ఏమంటారు ఆ అలసట అనేటువంటిది, ఆ నిరుత్సాహం అనేటువంటిదే ఉండదు.
మనకి భాగవతంలో చాలా గొప్ప లీలలు మనం చూస్తుంటాం. మన గోపికలు ప్రతినిత్యం కూడా కృష్ణుణ్ణి ఏదో ఒక నిందలేస్తుంటారు. మా ఇంటికొచ్చి అది దొంగిలించాడు, మా ఇంటికొచ్చి ఇది దొంగిలించాడు, మా ఇంటికొచ్చి వెన్న దొంగిలించాడు మీ అబ్బాయి అని చెప్పేసి యశోదామాయికి వెళ్ళి చెప్తూ ఉంటారు. అయితే దీనిలో ఒక చిన్న లాజిక్ ఆలోచించండి మీరు. ఇప్పుడు కృష్ణుడు ఎవరి ఇంట్లో అయితే వెన్న రెడీగా ఉంటే వాళ్ళ ఇంటికెళ్ళి దొంగలిస్తున్నాడు గదా! మరి వాళ్ళు వెన్న చేయగానే దాన్ని కరిగించేసి నెయ్యి చేస్తే, నెయ్యి దొంగిలించాడని ఎక్కడైనా ఉందా? లేదు. ఆ! ప్రభుజీ వెన్న దొంగిలించాడనే ఉంది గానీ, నెయ్యి దొంగిలించాడని ఎక్కడైనా ఉందా? లేదు. లేదు. వెన్నంటేనే ఇష్టం కదా. వెన్నంటేనే ఇష్టం గదా! ఇప్పుడు మరి గోపికలకి ఆ మాత్రం తెలియదా? ఈయన వెన్న పెడితే వచ్చి వాళ్ళకి కూడా దొంగిలించేస్తున్నాడు. కృష్ణుడు తినడం ఇష్టమే గాని ఆ! సో, పైకేదో అలా అంటున్నారు. అదే మరి వెన్నని కరిగించేసి నెయ్యి చేసేస్తే ఇంక దొంగతనమే జరగదు గదా! ఎందుకు మరి? ఆ గొడవే ఉండదు గదా! ఎందుకంటే లోపల వాళ్ళకి కూడా కృష్ణుడు మా ఇంటికొచ్చి వెన్న దొంగలించాలి. నవనీత చోరుడు మా ఇంటికొచ్చి వెన్న దొంగలించాలి అని వాళ్ళు స్వతహాగా ఆ భగవంతునితోని ఆ లీలని వాళ్ళు జరుపుకోవడానికి, ఆ లీలని వాళ్ళు ఆస్వాదించడానికి మళ్ళీ మళ్ళీ రోజు చక్కగా వెన్న రెడీ చేసి పెట్టడము, ఆయనొచ్చి తినడము, మళ్ళీ వీళ్ళెళ్ళి యశోదామాతకి కంప్లెయింట్ చేయడము, ఇది జరుగుతుంది. దానిలో వాళ్ళు మా ఇంటికి రావాలని లోపల ఉన్నా కూడా బయటపడరు వాళ్ళు. రావాలి, మా ఇంట్లో వెన్న దొంగిలించాలి, తినాలి. మళ్ళీ మేము కృష్ణునితో ఏదో ఒక విధంగా ఎందుకు అంటే కృష్ణుడు ఆయన హీరో. గోపికలందరికీ ఆయన హీరో. చిన్నప్పుడే ఇంకా కళ్ళు కూడా తెరవని సమయంలోనే చక్కగా అంటే ఆహ్, స ఆ 5వ నెల మాసంలో పుట్టిన తర్వాత 5వ నెలో, 6వ నెల సమయంలోనే ఇంకా పక్కకి బొర్లడం మొదలుపెట్టినప్పుడే ఆయన రాక్షస సంహారం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఆయన సుప్రీం హీరో ఆయన. అంత చిన్న వయస్సులోనే ఉయ్యాల్లో ఉన్నప్పుడే ఆయన శకటాసుర భంజనం చేశాడు. శకటాసురు అనే రాక్షసుడిని సంహరించేశాడు. పాలు తాగడం మొదలుపెట్టినప్పుడే ఆయన పూతనని సంహరించేశాడు. అంత చిన్న పిల్లవాడు అంత పెద్ద పెద్ద బ్రహ్మ రాక్షసుల్నే సంహరించాడు. కాబట్టి ఆయన చాలా ఒక హీరో. ఆయన మా జీవితంలో ఉన్నటువంటి ఒక సూపర్ మ్యాన్ అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒకసారి నాకు పలానా వ్యక్తి మీద చాలా చాలా ఇష్టము, ప్రేమ ఉందని నేను బయటపడ్డాననుకోండి, నేనెక్కడ ఆ వ్యక్తికి చులకనైపోతానా అని చెప్పేసి మనం దాన్ని బయటపడకుండా చక్కగా ఆహ్, బయటపడకుండా మన లోపల వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. మన అనుబంధం ఉంటుంది. కానీ దాన్ని బయట పెట్టుకోము. ఎందుకంటే ఎక్కడ నేను చులకనైపోతానా అని చెప్పి. కానీ గోపికలు అలాగే కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమని బయట వెళ్ళబుచ్చుకోకుండానే ఆయన మీద కంప్లెయింట్ చేస్తూ కానీ చాలా దారుణమైన, చాలా ఘోరమైనటువంటి విరహ వేదనకి వాళ్ళు అనుభవించారు. మరి అంత కృష్ణుడు 8 సంవత్సరాల తర్వాత మన మథుర వెళ్తుంటే మరి వాళ్ళెందుకు అంతగనం ఏడ్చారు? అబ్బా! పీడ పోయిందో దొంగ మా ఊర్లో నుండి బయటకెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆనందించొచ్చు గదా! ఇంత కొంట పనులు చేసేవాడు మా ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు. మా జీవితంలో నుండి ఓ వ్యక్తి వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి వెళ్ళిపోయాడని ఆనందించొచ్చు కదా! ఎందుకు ఆనందించలేదు? ఎందుకంటే కృష్ణుడిలో ఉన్నటువంటి ఆ వీరత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ హాస్యత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి మన వాత్సల్యాన్ని, ఆయనతో ఉన్నటువంటి ఆ వాత్సల్యాన్ని, సఖ్యభావాన్ని ఈ రసాలన్నీ కూడా గోపికలు కృష్ణునితో సమృద్ధిగా అనుభవిస్తున్నారు. ఇంక ఆయన ఎళ్ళిపోతే మా జీవితంలో రసమే లేదు. మా జీవితంలో మేము అనుభవించాల్సినటువంటి ఈ అసలు మాధుర్యమైనటువంటి రసమే మా జీవితంలో లేదు. మా జీవితంలో ఒక వ్యర్థమైనటువంటి ఎలాగంటే తైలంలో పెట్టినటువంటి పార్థివ శరీరంలాగా. తైలంలో పెట్టినటువంటి శరీరము అంత తొందరగా పాడవదు. బానే ఉంటుంది. కానీ దానికి జీవం అనేటువంటిది ఉండదు. సో, అలాగైపోయిందనమాట వాళ్ళ స్థితి. ఎందుకు? కృష్ణునితో గడిపినంత కాలం వాళ్ళకి సమయం అనేటువంటిదే తెలియదు. అలాగే మనకు కూడా ఎప్పుడైతే ఈ భాగవతం లీలలు ఎప్పుడైతే మనము అనుభవించడానికి మనం పూనుకుంటామో, మనకు కూడా ఆ విధమైనటువంటి గొప్ప అనుభూతి కలుగుతుంది. మనకి ఏం చెప్తారంటే భాగవతంలో 10వ అధ్యాయంలో ఒక చక్కటి వర్ణన ఉంది. ఏమంటారంటే ఒక్క నిమిషం.
ప్రభు మీరు షేర్ చేయొచ్చు ప్రభు. ఓకే, ఒక్క నిమిషం బ్రో, షేర్ చేస్తాను. 83 కాదు, 33. భాగవతంలో 10వ స్కందంలో 33వ అధ్యాయంలో ఒక చక్కటి వర్ణన ఉందన్నమాట. 31, 32, 33. షేర్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. 31, 32, 33. ఆ స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్రీడితం వ్రజవధుభి ఇదం చ విష్ణు. నాతో పాటు చెప్పండి అండి అందరూ. విక్రీడితం వ్రజవధుభి ఇదం చ విష్ణు. విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణు. శ్రద్ధాన్వితో అనుశృణుయాత్ అథ వరణ్యాద్యః. శ్రద్ధాన్వితో భక్తిం పరం భగవతి ప్రతిలభ్య కామం. భక్తిం పరం భగవతి హృద్రోగం అశ్వ ఆప్నుహోతి అచిరాన్ ధీరః. ఇక్కడ ఏమంటున్నారంటే, anyone who faithfully hears or describes the Lord's playful affairs with the young gopis of Vrindavan will attain the Lord's pure devotional service. Thus he will quickly become sober and conquer lust, the disease of the heart. ఏమంటున్నారంటే, ఎవరైతే భగవంతుడి యొక్క ఆ క్రీడలు బాల్య చేష్టితంలో ఎవరితోటి యవ్వనంలో ఉన్నటువంటి గోపికలతో కూడుకున్నటువంటి ఆ లీలలు, కృష్ణుడు జరిపినటువంటి ఆ లీలలు ఎవరైతే వింటారో వాళ్ళు శుద్ధ భక్తి స్థితికి చేరుకుంటారు. అలాగే చాలా తొందరగా వాళ్ళు ఒక ధీర స్థితికి వెళ్తారు. ధీర అంటే ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే ఏ విషయానికి కూడా భయపడనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏది విధమైనటువంటి మార్పుకి చలించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనని ధీర అంటారు. ఇదే మన కృష్ణ అంటారు కదా, ఏ దేహినోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాన్ ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి. సో జీవితంలో జరిగేటటువంటి మార్పులకి చలించకుండా ఉండేటటువంటి వ్యక్తిని ధీర అని చెప్పేసి వర్ణించడం జరుగుతుంది అని అంటారు. సో ఆ ధీరత్వానికి మనుష్యులు చేరుకుంటారంట. ఎప్పుడు చేరుకుంటారు చెప్పండి? మనం ఒక్కసారి చెప్పారు మళ్ళీ. భాగవతంలో గోపికల గోపిల గురించి తెలుసుకోవడం, కృష్ణుని ప్రేమించిన వేళ తెలుసుకోవడం. వెరీ గుడ్. సో భాగవతంలో కృష్ణుడు యవ్వనంలో ఉన్నటువంటి కృష్ణుడు యవ్వనంలో ఉన్నటువంటి గోపికలతో జరిపినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో, రసలీలలు ఏవైతే ఉన్నాయో అవి వినడం ద్వారా మనం శుద్ధ భక్తి స్థితికి వెళ్తామట. అలాగే మనం ఒక ధీర స్థితికి వెళ్తామంట. ధీర స్థితికి ఏ విధంగా వెళ్తామంట అంటే, మన హృదయంలో ఉన్నటువంటి రోగం అంతా కూడా నయమైపోయి మనం ధీరమైన స్థితికి వెళ్తామంట. మన హృదయంలో ఉన్నటువంటి రోగం అంటే ఏంటి? హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. ఓకే. సో హృదయంలో కొన్ని రోగాలు ఉంటాయంట. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యం. ఇంకా అవన్నీ చెల్లెలు అనమాట. కామ, క్రోధ. కామం ఉందనుకోండి లోభం వచ్చేస్తుంది, లోభం ఉందనుకోండి క్రోధం వచ్చేస్తుంది. ఆ తర్వాత మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ లాగా వచ్చేస్తాయి అన్నమాట మనకు తెలియకుండానే. ఎట్లాగైతే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినాం అనుకోండి, మనకి తెలియకుండా ఒక వస్తువు కొన్న తర్వాత దాని పక్కకే ఇంకోటి ఉంటుంది. ఇది కొంటే ఇది చాలా ఇది ఆఫర్లో ఉందని చెప్పేసి అది తెలియక మనం అది కొనాలని ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఆఫర్లు ఉందని కొనేస్తాం.
సో అట్లనే ఒక్కటి ఉందనుకోండి, కామం ఉందనుకోండి, ఇక మిగతా 5 కూడా అక్క చెల్లెలందరూ కూడా వచ్చి చక్కగా మన హృదయంలో మన హృదయాన్ని పాడు చేయడానికి కూర్చుంటారనమాట. సో ఆ హృదయంలో ఉన్నటువంటి రోగము ఈ భగవంతుడు యవ్వనంలో ఉన్నటువంటి గోపికలతో జరిపినటువంటి లీలలు వినడం ద్వారా ఆ హృదయంలో ఉన్నటువంటి రోగం వెళ్ళిపోయి అచిరేన అంటే తొందరగా ఆ హృదయంలో ఉన్నటువంటి రోగం తొలగిపోయి భగవద్భక్తి కూడుకుంటుంది, ధీరుడవుతారు అని చెప్తున్నారు అనమాట. సో ధీర అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్న తర్వాత జపం చేస్తుంటాం, పుస్తకాలు చదువుతుంటాం, భక్తుల సాంగత్యంలో ఉంటుంటాం. కానీ మనం ధీర స్థితికి వెళ్ళామా లేదా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటుండాలి. ఎలాగ ధీర స్థితిలోకి వెళ్ళామా లేదా అంటే, ఏదైనా మనకి ప్రతికూలమైనటువంటి విషయం జరిగిందనుకోండి, ఎక్కడైనా కావచ్చు, భక్తుల సాంగత్యంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మనము ఆ ప్రతికూలమైనటువంటి విషయానికి ఏ విధంగా స్పందిస్తున్నామో దాన్ని బట్టి మనలో ధీరత్వం ఉందా లేదా అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏదైనా ప్రతికూలం, మనకి ఇష్టం లేని విషయం జరిగింది, మనకి నచ్చని విధంగా ఎవరైనా ప్రవర్తించారు, మనకు నచ్చని విధంగా ఎవరైనా మాట్లాడారు, ఏ విధంగా మనం దానికి రియాక్ట్ అవుతున్నాం అనేటటువంటి విషయము, ఏ విధంగా వెంటనే రియాక్ట్ అయిపోయి అట్టెట్లా అంటారు, మీరు ఏమనుకుంటారు నా గురించి, అసలు నేను ఏంది తెలుసా, నేను ఎంత ఇది తెలుసా, నాకు ఎన్ని శ్లోకాలు వచ్చి తెలుసా, నా శ్లోకాలతోని మిమ్మల్ని శపించి పడేస్తాను అని చెప్పేసి రియాక్ట్ అయినాం అనుకోండి, అసలు మన లోపల ధీరత్వమే లేదు. అలా కాకుండా మనకి చక్కటి ఉదాహరణ శుకదేవ్ గోస్వామి. ఆయన ఏ వ్యక్తితో కూడా మన ఆవు పొదుగులో నుంచి పాలు పితికితే ఆ పొదుగులో నుంచి గిన్నెలో పడేంత సమయం కంటే ఎక్కువ ఆయన సాంగత్యం పెట్టుకునేవారు కాదు, ఇంకా వెళ్ళిపోయేవాడు అంతే. ఎందుకు అలా వెళ్ళిపోయేవాడు ఆయన? ఎక్కువసేపు వీళ్ళతో మాట్లాడితే భౌతికంలో పడిపోతానని, బంధం పెంచుకోకూడదని, భౌతిక బంధం. వెరీ అక్కడ గుడ్, కృష్ణుని పాల్గొనేటప్పుడు కృష్ణుని ఆలోచించుకుంటాను, విషయాలతో ఆసక్తి తగ్గించుకోవడం కోసం. ఓకే, మరి పరీక్షిత్ మహారాజ్ తో 7 రోజులు 7 రాత్రులు ఎందుకు గడిపాడు ఆయన? అక్కడ మంచి విషయం చెప్పడానికి భగవంతుని కథలు చెప్పారు. ఆయన చెప్పేది భౌతికం కాదు, కథలు చెప్పే అవకాశం. పరీక్షిత్ మహారాజు కృష్ణలీలలు శ్రవణం లేదు, చేయండి. ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి ఆయనతో అంత టైం కేటాయించి. సో ఈ విషయం మనకు తెలుసు, సుఖదేవ గోస్వామి ఆయన ఎక్కువ సమయం గడిపితే మనుషులతోటి, లేదంటే భౌతిక ప్రపంచంలో భౌతికమైనటువంటి విషయాలతోని ఎక్కువ సమయం గడిపితే సాంగత్యం ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. ఎక్కువసేపు వీటితోటి ఈ సాంగత్యంలో ఉంటే మెల్లమెల్లగా కామము, క్రోధము ఇవన్నీ అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తర్వాత మనకు ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిదే ఉండదు అనేటువంటిది ఆయనకి క్లారిటీ ఉంది. ఓకే, సో మనకి ఈ విషయం తెలిసినా కూడా మనం ఎందుకు మరి వ్యక్తులతోటి లేనిపోని మన కలహాలు మనకి ఎదురవుతున్నాయి? ఎందుకు హరే కృష్ణ, ఎందుకు చెప్పండి? మనం భౌతిక ఇంకా అంత ప్యూరిఫై కాలేదు ప్రభు. మనం అంత ప్యూర్ కాదు. ఓకే, మరి అవ్వచ్చు కదా. మనం చేసే తప్పు ఏంటి అంటే, మనము దేవాలయంలో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనము జపం చేస్తాము, క్లాసెస్ వింటాము, అన్ని ఆధ్యాత్మిక సాధన ఎంతో కొంత చేస్తుంటాం మనం. కానీ దాన్ని మనం జీర్ణించుకొని జీవించాం మనం. అప్పటికి చెయ్యాలి, చేయకపోతే ఏదో మళ్ళీ నేను కర్మఫలాలు అనుభవించాలనో, లేదంటే ఇంకా నాకు ముక్తి అనేటువంటి దొరకదనే భయంతో చేస్తాం, కానీ వాటిని ఆస్వాదించి చేయమన్నమాట. వాటిని ఆస్వాదించి చేస్తే గనక దాంట్లో ఉన్నటువంటి రుచి మనం ప్రతి చోట వెతకడానికి ప్రయత్నం చేస్తాం. మన కలహాలు అనేటువంటిది ధీరత్వం నుండి మనం ఎప్పుడు పడిపోతామంటే, ఏ వ్యక్తితో కలిసినా కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలే మాట్లాడామనుకోండి,
మన కలహాలు మొదలవుతాయా? ఒక భక్తుడే గావచ్చు, ఎవరైనా గావచ్చు. భక్తుడే ఉన్నాడనుకోండి. భక్తుడితోటి మనము మీరేం జేస్తున్నారు? ఎన్ని మాలలు జేస్తున్నారు? ఏం చదివారు? మీరు చదివిన విషయంలో మీకేది బాగా అనిపిచ్చింది? భాగవతంలో పలానా లీల ఇలా ఉంది. దాన్ని ఈ కోణంలో నుంచి మీరు అర్థం చేసుకోవచ్చా? లేదంటే భగవద్గీతలో ఈ విషయం ఉంది. దాన్ని ఇంకెలాగా ఈ విషయాలు మనం మాట్లాడమనమాట. బాగున్నారా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ అమ్మాయికి సంబంధం కుదిరిందా? లేదంటే మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా? లేకపోతే ఇంకా మీరక్కడ ఆ చీర బాగుంది. ఆ షాపింగ్ చేశారా? ఇట్లాంటి విషయాలు మాట్లాడతామన్నమాట. భక్తుల సాంగత్యంలోనే భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే, ఎప్పుడైతే భౌతికపరమైనటువంటి విషయాలు మాట్లాడడానికి మనము ప్రయత్నిస్తుంటామో, భౌతికమైనటువంటి ఫలితాలే వస్తాయి. అదే ఒక భక్తుడితోటి మీరు ఇప్పుడు వరదకృష్ణ ప్రభు ఉన్నారు. ఆయనతో మనకెందుకు కలహం మొదలవ్వదు? ఆయన ఎప్పుడు కలిసినా కూడా ప్రభు బాగున్నారా మీరు? ఏదైనా డౌట్స్ ఉంటే క్వెషన్ అడుగుతాము. లేదంటే ప్రభు నన్ను బ్లెస్ చేయండి. నేను కూడా ఇంకా భక్తిలో ముందుకెళ్ళడానికి నన్ను బ్లెస్ చేయండి అని ఇవే అడుగుతాం. సో మీరు వరదకృష్ణ ప్రభు ఆయన ఎంతో టాలెంటెడ్ 30 సంవత్సరాల నుంచి ఆయన భక్తి చేస్తున్నా కూడా ఆయనతో కూడా మనం భౌతికపరమైన విషయాలే మాట్లాడామనుకోండి, మనకి అతి త్వరలో మనకి ఆయనతో కూడా ఏదో ఒక విధమైనటువంటి దూరం ఏర్పడుతుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ధీర స్థితికి ఎలా వెళ్ళాలి అంటే, మీరు భౌతిక, ఆధ్యాత్మిక ఎక్కడున్నా కూడా ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా శుద్ధ భక్తి వైపు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నామో, కేవలం ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడాలి. ఇది మనకి మ్యాండేటరీ. అంటే ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి మ్యాండేటరీ. ఎందుకంటే ఈ గ్రూప్‌లో ఈ ప్రొద్దున జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా సీరియస్‌నెస్‌గా ఉన్నారు. 3, 4 సంవత్సరాల నుంచి సీరియస్‌నెస్‌గా ఉన్నారు. ఇక షెల్టర్ దీక్ష వైపు వెళ్ళి మా భక్తియుత జీవితాన్ని పండించుకోవాలి అనే ఒక భావనతోటి ఉన్నారు కాబట్టి మీకిది వర్తిస్తుంది. అదే మనం 18 డేస్ భగవద్గీతలో నేను ఇది చెప్తే ఎవరు రారు. ఇంక మా జీవితం మీకు అంకితం చేయమంటారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఇంక వేరే పని లేదా అంటారు. మనకి వేరే పని లేదు. ఇక్కడున్న వాళ్ళకి వేరే పని లేదు. భగవంతుని మెప్పించి, భగవంతుని సాంగత్యంలో ఉంటూ, భగవద్ భక్తిని ఆస్వాదించడం తప్ప మనకు వేరే పని లేదు. దాన్ని ఎక్కడెక్కడ ఆస్వాదిస్తామా అది మన యొక్క విజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మన కుటుంబ సభ్యుల మధ్యలోనే వాళ్ళతోటి మనకు కలహం ఏర్పడిందనుకోండి, దాంట్లో కూడా మనము వైరాగ్య రసాన్ని ఆస్వాదించొచ్చు. ఇంతే గదా! ఎప్పటికైనా వీళ్ళు దేహ బంధువులే. ఎప్పటికో అప్పుడు దూరం ఎళ్ళాల్సిందే. వీళ్ళతో అనుబంధం తెగిపోవాల్సిందే. సో, ఎప్పుడో ఒకప్పుడు బదులు ఈరోజు ఈ కలహం ద్వారా అనుబంధం అనేటువంటిది తెగిపోయింది అని వైరాగ్య రసాన్ని మనం ఆస్వాదించొచ్చు. అలా గూడా మనం తృప్తిగా ఉండవచ్చు. సో, మనము ఆ ధీర స్థితికి వెళ్ళడానికి మనకున్నటువంటి విజ్ఞానము, అలాగే మనము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక సాంగత్యం వల్ల మనకు ఆ ధీర స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు ఆ ధీర స్థితి ఏర్పడుతుంది? నిత్యం ఏం చేయాలంట? భగవంతుని యొక్క లీలల గురించి వింటూ, ఆస్వాదిస్తూ మళ్ళీ ఇంకొక ప్రమాదం ఉంది. మనం ఆస్వాదించమన్న మనం గాని చెప్పి కృష్ణ మీరు అసలు ఎందుకు అని ఇట్లా ఏడవడం గాదు. అంటే బాహ్యంగా ఏడవడం గాదు. మానసికంగా భగవంతునికి దగ్గరవ్వాలి. బాహ్యంగా మన పనులు మనం చేస్తున్నట్టే ఉండాలి. అందుకే మనకి పరకీయ భావనలో ఉండాలని ఆచార్యులు చెప్తారనమాట. మనం ఎవరైనా చూస్తున్నారనుకోండి, ఎలా ఉండాలంటే మీరు ఇంట్లో వంట చేస్తున్నారనుకోండి, ఈవిడ వంట చేస్తుంది గదండీ! అని చెప్పేసేసి అందరికి అర్థమవుతుంది మనం చేస్తున్నటువంటి మన శరీరం మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కిచెన్‌లో అది ఇది చేస్తున్నట్టు. కానీ మనలో మైండ్‌లో మాత్రం కృష్ణ స్మరణ, కృష్ణ ధ్యానం ఉండాలి. అది భగవంతునితోటి అనుబంధాన్ని పెంచుకోవాలి. ఆ లీలలని ఆస్వాదించాలి అని మనకెప్పుడు దానిలో రుచి దొరుకుతుందో, అప్పుడు మనము అలా ఉంటాం. పరకీయ భావనలో ఉంటాం. చేస్తుంది ఒక పని, చేసేదొకటి, ఆలోచించేది ఇంకొకటి. అంటే చేసేది ఒక పనైతే ఆలోచించి ఇంకేదో భౌతికమైన విషయాలు కాదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయం. భగవంతుని యొక్క విషయం. భగవంతుని గురించిన లీలలు. అలా ఉంటే గనక అప్పుడు మనము తొందరగా, అతి తొందరలో మన హృదయంలో ఉన్నటువంటి రోగం మాయమైపోయి
యోగం మొదలవుతుంది. భగవంతునితోని యోగం మొదలవుతుంది. అంటే ఇంకా భగవంతునితోని సంబంధం ఏర్పడుతుంది. మీరు ఒక సినిమాలో హీరో, హీరోయిన్‌లు వాళ్ళిద్దరి మధ్యలో గూడా చాలా దరిద్రమైనటువంటి లీలలు జరుగుతుంటాయి. కానీ వాటిని చూసినామనుకోండి మనకి లేనిపోని కోరికలు మన లోపల మొదలైతాయి. కానీ భగవంతుడు తన యొక్క శుద్ధ భక్తులతోని, గోపికలతోని జరిపినటువంటి లీలలు గనక వింటేనంట మన లోపల ఉన్నటువంటి కామం మాయమైపోతుందంట. ఒకసారి శిల ప్రభుపాదని ఒకరు అడిగారంట. శిల ప్రభుపాద మాకు రసలీల గురించి చెప్పండి అంటే, శిల ప్రభుపాద అన్నారంటే, మీరు రసలీల తెలుసుకునే కంటే ముందు ఆ రసలీలలో ఉన్నటువంటి తత్వాన్ని మీరు తెలుసుకోండి. ఆ తర్వాత రసలీల తెలుసుకోండి. వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. దాన్ని మీరు పెడర్థాలు తీయకుండా ఇలా ఎందుకు చేశాడు, దేవుడు కూడా ఇట్లా చేస్తాడా అసలుకి ఎక్కడన్నా అనే భావన మనకు రాదు అని ప్రభుపాదుల వారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు లేదు ప్రభుపాద, మీరు మాకు రసలీలనే చెప్పండి, మేము ఆస్వాదించాలని చాలా చాలా అనుకుంటున్నామనంటే, లేదు అట్లా కాదు, మీరు ఫస్ట్ తత్వం తెలుసుకోండి, ఎందుకు చేశారు అది అని చెప్పేసి. లేదు మాకు అదే చెప్పండి అంటే, శిల ప్రభుపాద ఇంకా అంటే ఆయనకు తెలుసు వీళ్ళు సాధన చేయట్లేదు, సాధన ఏదో కొత్తగా వచ్చారు, ఏదో ఒకటి వినాలి భగవంతుని గురించి అనే ఉద్దేశం ఉంది. కానీ వినడమే టాప్ మోస్ట్ ఫిలాసఫీ, టాప్ మోస్ట్ అసలు ఇంకా ఆధ్యాత్మిక మన ఆధ్యాత్మిక చివరి భావన, చివరి స్థితి ఏదైతే ఉందో ఆ విషయాల గురించి వినాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆ పట్టుకోలేరని ఆయనకు తెలుసు, సద్గురువు కాబట్టి ఆయన. అలా కాదనంటే, లేదు మళ్ళీ చెప్పండి అంటే, ఆయన శిల ప్రభుపాద ఏమన్నారంటే, మీరు బహుశా మీరు రాసలీల వినడానికి అర్హులేమో, కానీ నేను చెప్పే అర్హత నాకు లేదని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. అంటే అంత గొప్ప సద్గురువు నాకు అర్హత లేదని ఎందుకు చెప్పాడంటే, అర్హత ఉన్న వ్యక్తులు, అర్హత ఉన్నటువంటి భక్తులు గనక తలిగితే ఖచ్చితంగానే చెప్పేవారు. సో అందుకే భగవంతుని యొక్క మనకి భాగవతం కూడా స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా మనకి భగవద్గీత భాగవతం మొత్తం కృష్ణుడి లీలలే కదా, కృష్ణుడి గురించే కదా. మరి కృష్ణుడు మొట్టమొదటనే కృష్ణుడి యొక్క నిర్యాణం అనేటటువంటి విషయం జరుగుతుంది. తర్వాత ఎప్పుడో 10వ స్కందంలో తప్ప కృష్ణుడి యొక్క బాల్య లీలలు జరగవు. ఎందుకు 10వ స్కందంలో పెట్టాలి? ఫస్ట్ అధ్యాయమే కృష్ణుడి గురించి, మరి కృష్ణ భక్తి చేయాలి కదా. కాబట్టి మొట్టమొదట కృష్ణుడి లీలల గురించే చెప్పి తర్వాత మిగతా విషయాల గురించి చెప్పాలి అని చెప్పేసి ఎందుకు ఆ క్రమం పెట్టలేదు? ఎందుకు అంటే అక్కడికి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ మన లోపల ఉన్నటువంటి, మన అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యాలంటే మెల్లమెల్లగా తొలగిపోవాలన్నమాట. మన ఇంకా మనసు పూర్తిగా పరిపూర్ణంగా భగవంతుణ్ణి ఆహ్వానించి, భగవంతుని మన మనస్సు అనే సింహాసనంలో భగవంతుని కూర్చోబెట్టే విధంగా ఆ మనస్సుని ఒక మహాసింహాసనంగా, శుద్ధమైనటువంటి సింహాసనంగా మనం తయారు చేస్తే అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అలా తయారు చేయాలంటే మనం అంతకంటే ముందు చాలా తాత్వికమైనటువంటి విషయాలు, ఈ మనుష్య జన్మ ఎందుకుంది, మనుష్య జన్మ ఎలా ఉంటుంది, జీవిత ప్రయాణం ఎలా ఉంటుంది, అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి మన మనస్సుకి భగవంతుని మన మనస్సులో కూర్చోపెట్టుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది. లేదంటే మొట్టమొదటి కృష్ణలీల విన్నా అనుకోండి, ఆయన ఏంటండి భగవంతుడు అన్నారు, మీరేమో కొంటె పనులు చేస్తున్నాడు, పిచ్చి పనులు చేస్తున్నాడు, అన్ని చిలిపి పనులు చేస్తున్నాడు, అసలు ఎవరైనా భగవంతుడు అంటే ఇట్లా చేస్తారా ఎవరన్నా? చూడండి శివుడు చూడండి, ఆయన ఒక్కసారి ముక్కు మూసుకొని తపస్సులోకి వెళ్ళాడంటే కొన్ని కల్పాలైన తపస్సులో ధ్యానంలోనే ఉంటాడు. అట్లుండాలండి భగవంతుడు అంటే. ఇట్లా చిలిపి పనులు ఎట్లా చేస్తారు అనే భావన వస్తుంది. కానీ అంత ముక్కు మూసుకొని కొన్ని కల్పాలు ధ్యానించేటటువంటి శివుడికే ఆహ్లాదం అనిపించేటటువంటి లీలలు జరిపినటువంటి దేవుడు ఈ యొక్క వాసుదేవుడు అనమాట. ఆయన్నే ఆట విడుపు కోసం కృష్ణుడి యొక్క లీలలు ఆస్వాదించడానికి ఆయన్నే గోపికావేశంలో వచ్చి ఆ లీలలు ఆస్వాదిస్తాడు. ఎందుకు మరి ఆయన అంత ముక్కు మూసుకొని, అంత గొప్ప జ్ఞాని, వైష్ణవ సార్వభౌముడు, ఆ జ్ఞానంలో ఆయన రమిస్తూ ఉండొచ్చు కదా, అది ఆయనకు రుచించలేదు. ఈ కృష్ణుని స్పర్శతోని కూడుకున్నటువంటి లీలల్లో నేను కూడా భాగస్వామి అయితే నేను ఇంకా గొప్ప, నా ధ్యానంలో
నా ధ్యానంలో అనుభవించేటటువంటి అనుభూతి కంటే కూడా గొప్ప అనుభూతి నేను ఇక్కడ అనుభవించొచ్చు అని చెప్పి ఆయన వచ్చారు. సో అందుకే మనకి ఈ ఈ 3వ శ్లోకం భాగవతం 1వ స్కందం 1వ అధ్యాయంలో 3వ శ్లోకాన్ని పరిచయం చేస్తూనే మనకి ఏం చెప్పారంటే, జీవన్ముక్తులు కూడా ఆస్వాదించాలని తహతహలాడేటటువంటి గొప్ప రసాయనం ఇందులో ఉంది. 12 రసాలతో కూడుకున్నటువంటి గొప్ప లీలలు ఈ భాగవతంలో నింపబడి ఉన్నాయి. అది ఎలా అంటే ఇంకా ఈ భాగవతంలో మనకు పండు దానికి తొక్క లోపల టెంక ఉంటుంది. అవి తీసేసి మనము ఆ రసాన్ని ఆస్వాదిస్తాం. కానీ భాగవతంలో అది కూడా లేదు, డైరెక్ట్ రసమే. ఇంకా చెవులతోని శృణ్వతో నాస్తిమే మృతాం అని అర్జునుడు అంటాడనమాట కృష్ణుడిని 10వ అధ్యాయంలో. కృష్ణ, మీ గురించి నేను విస్తారంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎలా అంటే ఆ అమృత తుల్యమైనటువంటి విషయాల్ని నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి భగవద్గీతలో అర్జునుడు అంటాడనమాట. అది ఆ భగవంతుని యొక్క లీలలు వినడం ఎలా ఉంటుందంటే, ఒకవేళ చెవు గనక నాలిక ఉంటే దాని మీద మీరు చక్కటి పుట్టతేనె రాశారనుకోండి, ఎంత మధురంగా ఉంటుందో, అలాగే చెవులు గనుక ఈ భాగవత విషయాలనేటటువంటి పుట్టతేనె లాంటి విషయాలను మీరు అందించారనుకోండి, ఆ మాధుర్యాన్ని మనము ఆస్వాదించవచ్చు. అది ఈ భాగవతం యొక్క గొప్పతనము. భాగవతంలో ఈ భాగవతం మరి ఎప్పుడు వినాలంటే, మన భాగవత సప్తాహం అని చేస్తుంటారనమాట. అంటే 7 రోజులు ఎందుకు చేశారండి భాగవతం అంటే, ప్రతిరోజు వినాలి కాబట్టి. ఏ మనుషుడు బతికినా కూడా 7 రోజులే బతుకుతాడు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మళ్ళీ అదే రిపీట్ అయితే పుట్టినా అదే 7 రోజులల్లా, చచ్చిపోయినా అదే 7 రోజులల్లా. అట్లా ప్రతిరోజు వినాలి, 24/7 365 డేస్ వినాలి అని తెలుపడానికి సప్తాహం చేస్తారు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, సప్తాహం 7 రోజులు చేస్తే అండి పుణ్యం అండి అని అనుకుంటారు. కానీ దాని యొక్క అంతరార్థం ఏంటంటే, ప్రతిరోజు 24/7 365 డేస్ వినాలి కాబట్టి భాగవత సప్తాహం అని మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మనము భాగవత సప్తాహం, భాగవత నిత్యాహం, మనం ఇక నిత్యం భాగవత సేవయ. సో మన భక్తుల జీవితాల్లో ప్రతి నిత్యం కూడా భాగవత సేవ జరుగుతూనే ఉండాలి. భాగవత సేవ జరగాలంటే భాగవతని ప్రతినిత్యం పారాయణ చేస్తుండాలి. భాగవతం పారాయణ చేయడం వల్ల మనకి సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మనకి భాగవతంలో ఒక భాగవతాన్ని వర్ణించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఇతిహాసాన్ని చెప్తారనమాట. ఓసారి ఓ గ్రామంలో బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఎంతకి సంతానం కలగకపోయేసరికి ఆయన ఒక మహర్షిని ఆశ్రయిస్తాడు. స్వామి, నాకు సంతానం కలగట్లేదంటే, నాయనానికి సంతాన యోగ్యం లేదు, అందుకే కలగట్లేదని ఆయన అంటాడు. అంటే ఈయన ఏమంటాడంటే, స్వామి మీరు గొప్ప మహర్షి కదా, తపస్వి కదా, నాకు యోగ్యం లేకపోయి ఉండొచ్చు, నాకు సంతాన యోగ్యం లేకపోయి ఉండొచ్చు, కానీ మీ యొక్క కృప వల్ల నేను సంతానాన్ని పొందొచ్చు కదా, మీకు అంత మహిమ ఉంది కదా, నన్ను దయచేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటాడు. ఈ మహర్షి ఏం చేస్తాడంటే, ఈయనకు అర్థం కావట్లేదు, సంతానం కలిగితే ఈయన జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి నాకు తెలియట్లేదు అని చెప్పి, సరే నాయన అని చెప్పి ఈ మామిడి పండు తీసుకెళ్ళి మీ ఆవిడ చేతి తినిపిస్తే నీకు చక్కటి సంతానం దొరుకుతుంది అని సంభవిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య చేతిలో ఈ మామిడి పండు తింటే మనకు సంతానం కలుగుతుందంట అని చెప్పేసి వాళ్ళ ఆవిడకి చెప్తాడు. వాళ్ళ ఆవిడేమో చాలా బద్ధకస్తురాలు. అబ్బా, ఇప్పుడు సంతానాన్ని పొంది గర్భం దాల్చి పిల్లోడిని కని పెంచి ఇప్పుడు అంత ప్రయాస ఎందుకు పొందాలి, నేను అవసరమా, ఈ పండు తినకపోతే సంతానమే కలగదు కదా అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది, ఆ పండు తీసుకెళ్లి ఆవుకి వేసేస్తుంది. ఆవుకి వేసేసిన తర్వాత ఆవు తింటుంది. ఆవు తిన్న తర్వాత ఈవిడ ఇంకా ఈ పండు తిన్న తర్వాత ఖచ్చితంగా గర్భం దాల్చాలి కదా భార్య అని ఎదురు చూస్తుంటాడు. వీళ్ళ భార్యకి అర్థమైపోతుంది, నా భర్త ఎదురు చూస్తున్నా, నేను ఇంకా గర్భం దాల్చలేదని, ఇప్పుడు కనుక నేను గర్భం దాల్చలేదనుకో, నేను పండు తినలేదని చెప్పేసి నా మీద ఆగ్రహిస్తాడని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, ఏమండి నేను గర్భం దాల్చాను, తొలిసూరు కాన్పు కదా, మా పుట్టింట్లో నేను ఉండాలి కాబట్టి, తొలిసూరు కాన్పు ఎప్పుడు కూడా పుట్టింట్లో చేయాలి కాబట్టి నేను నా పుట్టింటికి వెళ్తాను, అక్కడ నేను పిల్లోడిని కంటానని చెప్పి
ఆవిడ అంటుంది. ఈయనేమనుకుంటాడంటే, అయ్యో! ఇన్ని సంవత్సరాలకి ముని యొక్క ఆశీర్వాదం వల్ల నాకు నా భార్య గర్భవతి అయింది. కాబట్టి గర్భవతితో ఉన్నటువంటి నా భార్య కోరిక తీర్చాలని చెప్పి ఈయన ఆవిడని పుట్టింటికి వదిలిపెట్టేసొస్తాడు. దిగబెట్టేసొస్తాడు. వచ్చిన తర్వాత కొద్ది రోజులకి వీళ్ళ పెరట్లో ఉన్నటువంటి ఆవు ఒక పిల్లోడిని కంటుంది. ఆ పిల్లోడికి మొత్తం మానవ శరీరం ఉంటుంది కానీ చెవులు మాత్రం ఆవులాగా ఉంటాయి. అతనికి చెవులు ఆవులాగా ఉన్నాయి కాబట్టి అతనికి గోకర్ణ అని చెప్పేసి పేరు పెడతారనమాట. గోకర్ణ అని పేరు పెట్టి ఈడు భార్యను తీసుకొద్దామంటే భార్య ఇప్పుడు ఆల్రెడీ ఏ 8వ నెలో 9వ నెలో ఉంటుంది. ఇప్పుడు తీసుకురావడం చాలా ప్రమాదం. సరే పిల్లోడు కన్న తర్వాత తీసుకొద్దామని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తుంటాడు. ఈ లోపల పుట్టింట్లో ఈవిడకి భయమేస్తుంది. ఇంకా నేను ఎన్ని రోజులను నా భర్తతో అబద్ధం ఆడాలని చెప్పి వాళ్ళ చెల్లెతో చెప్తుంది. వాళ్ళ చెల్లి ఏమంటుంది, "ఒసేయ్ నాకు ఆల్రెడీ 12 మంది పిల్లలున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ గర్భవతిని. కాబట్టి నాకు ఈ 12 మంది పిల్లలు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు నేను గర్భంతో ఉన్నాను. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నాకున్నా లేకున్నా పెద్ద నాకేం తేడా ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ 12 మంది ఉన్నారు కాబట్టి. సో, ఇప్పుడు నువ్వు ఎట్లాగో గర్భవతివయ్యావని చెప్పి పుట్టింటికి వచ్చావు గదా! సో, నా పిల్లోడిని నీ పిల్లోనిలాగా పెంచేసుకో అని చెప్పేసి చెప్తదనమాట. ఇదే నాకు పుట్టిన పిల్లోడే నీకు పుట్టాడని చెప్పి మీ ఆయనతో చెప్పేసేయ్ అని చెప్పి వాళ్ళ చెల్లి చెప్తుంది. వాళ్ళ చెల్లి గూడా అప్పటికి గర్భంతో ఉంటుంది. సరే అని చెప్పి ఇదేదో బాగుంది ఐడియా అని చెప్పి ఆవిడ గూడా ఆ పిల్లోడిని వాళ్ళ చెల్లె ప్రసవించిన పిల్లోడిని తన పిల్లోనిలాగా ఆయనకి పరిచయం చేస్తుంది. మళ్ళీ పుట్టిన తర్వాత వాళ్ళ భర్త దగ్గరికెళ్ళి. ఆయనేమంటాడంటే, "ఒసేయ్ నీ పుట్టింటికెళ్ళిన తర్వాత మన పెరట్లో ఉన్నటువంటి ఆవు గూడా ఒక చక్కటి పిల్లవాడిని ప్రసవించింది. పిల్లోడు చాలా చక్కగా ఉన్నాడు గానీ ఆవులాగా చెవులున్నాయి కాబట్టి వీడికి గోకర్ణం అని నామకరణం చేశానని" చెప్పేసి వాళ్ళ భర్త చెప్తాడనమాట. చెప్పగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఓహో! నేనప్పుడు నా భర్త ఆ ఋషి ఇచ్చినటువంటి మామిడి పండు నేను తినలేదు. ఆవుకు పెట్టడం వల్ల ఆవుకు పిల్లోడు పుట్టినని. ఏదో ఒకటి అయిందిలే. నేనైతే ఆ ప్రసవ వేదననైతే నేను అనుభవించలేదు గదా! అని చెప్పేసి ఈవిడ సరే అండి. ఓహ్! చాలా సంతోషమండి. మనం ఎంత అదృష్టమండి. నిజంగా ఆ ముని యొక్క ఆశీర్వాదం వల్ల బై వన్ గెట్ వన్ లాగా ఒక పిల్లోడు పుట్టాడు. ఒక పిల్లోడు మన ఆవుకు పుట్టాడు. ఒక పిల్లోడు నాకు పుట్టాడు అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని పెంచుతుంటారనమాట. పెంచుతుంటే ఈ గోకర్ణనేమో చాలా బుద్ధిమంతుడు. గురుకులంలోకెళ్ళి విద్యాభ్యాసం చేస్తుంటాడు. ఈ రెండో పిల్లోడు ఎవడైతే ఉన్నాడో వాని పేరు దుందుమార అని పేరు పెడతారనమాట. వాడు రాక్షసుడు. ఇక లేనిపోని అల్లర్లన్నీ చేస్తుంటాడనమాట. చేసి ఇక వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి గూడా తలకాయ నొప్పిలాగా తయారవుతాడనమాట. ఈ గోకర్ణ మాత్రం చాలా సిన్సియర్‌గా గురుకులంలో చదువుతుంటాడు. చదివి ఇంకా గోకర్ణ ఏం చేస్తాడంటే గురుకులంలో విద్యాభ్యాసం అయిన తర్వాత నాన్నగారు మా గురుగారితో నేను తీర్థయాత్రలెళ్తాను. చాలా కాలం పడుతుంది. అప్పట్లో అంటే నడుచుకుంటూ ప్రతి చోటు వెళ్ళాలి కాబట్టి నాన్నగారు నేను చాలా కాలం తర్వాత వస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఈయనెళ్ళిపోతాడు. ఈయనెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ గోకర్ణ లేడు ఇంట్లో. వీళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకొచ్చేసారు. తర్వాత ఈ దుందుమార ఎవడైతే ఉన్నాడో తల్లిదండ్రులని ప్రతిరోజు హింసించి, నానా బాధలు పెట్టి, వాళ్ళ దగ్గరున్నటువంటి డబ్బుని అంతా లాగేసుకొని, అన్ని వ్యసనాలకు ఉపయోగిస్తూ ఉంటాడు. అబ్బా! నువ్వు లేవు. ఫస్ట్ లేవు. హరే లేవు కృష్ణ. ఆడ నుంచి. నీ అమ్మ ముగ్గేస్తే ముగ్గు లాక్కున్నా. దయచేసి ఎవరన్నా మ్యూట్ చేయడం అనేటటువంటి సేవ తీసుకోండి. ఇప్పుడు మాతాజీ నన్ను లేవమంటుందా? వాళ్ళ పిల్లోని లేవమంటుందా? నాకు అర్థం కాలేదు. నేను చెప్పడం మాతాజీకి నచ్చలేదా? లేవు నువ్వు హరే అంటే కృష్ణ ప్రభుజీ, నేను సుజాత. కుక్క వండుకుంది ముగ్గు మీద వచ్చి అందుకే అన్నా. కొంచెం దయచేసి సారీ మీరు సారీ మ్యూట్‌లో మాతాజీ. ఉన్నారో, అన్‌మ్యూట్‌లో ఉన్నారో చూసుకొని అనండి మాతాజీ. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. సరే. సో, ఆ దుందుమార ఇంకా చాలా వ్యసనాలన్నీ అనుభవిస్తూ ఇంకా క్రమక్రమంగా వీళ్ళ నాన్నయ్య వీడు ఇంతే నా చేతికి దొరకడని చెప్పేసి వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది. ఆ దుందుమార తల్లి. ఇగ ఆ తల్లిని గూడా చిత్రహింసలు పెడతాడనమాట. చిత్రహింసలు పెట్టి అన్నీ లాగేసుకుంటాడు. తల్లి దగ్గర ఉన్నటువంటి బంగారం అన్నీ తీసుకుపోయి జూదమాడడము, వ్యభిచార గృహాల్లో తిరగడము, మధు మాంసాలు సేవించడము. బ్రాహ్మణుడు గూడా ఎడాపెడా 4 నియమాల్ని ఆహ్, మంటలో కలిపేసి బ్రతుకుతుంటాడు. బ్రతుకుతుంటే ఇంక ఆ బాధతోటి, ఆ బెంగతోటి తల్లి గూడా చనిపోతది. చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తారంటే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఎక్కడికో వెళ్లి అనుభవించేవాడు. ఇంక తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. ఆపేవాళ్ళు లేరు. ఇంక ఇంటికే అందరిని తీసుకొస్తాడనమాట. ఇంట్లోనే జూదం ఆడుతుంటాడు. ఇంటిని ఒక క్లబ్బు, అలాగే ఒక బ్రోతల్ హౌస్ చేసేస్తాడనమాట. వేశ్యల ఇంటికే తీసుకొస్తాడు. ఇంట్లోనే అనుభవిస్తుంటాడు.
అలాగే ఎంతో కొంత వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కొంత ఆస్తి ఉంటది వీడి దగ్గర. కొన్ని నగలు, డబ్బు అవన్నీ ఉంటాయన్నమాట. ఈ వేశ్యలు ఒకసారి వీడు తెచ్చుకున్నటువంటి వేశ్యలు ఏం చేస్తారంటే, వీడి దగ్గర చాలా డబ్బుంది కాబట్టి ఓ పని చేద్దాం వీడినని చేసి వీడికి చాలా మన మందు తాగిపిచ్చేసి ఏం చేస్తారంటే, మంచానికి కట్టేసి డబ్బంతా దొంగలించేసి మళ్ళీ వీడు బతికుంటే మనం ఎక్కడున్నా వచ్చి మన ప్రాణాలు తీస్తాడని చెప్పి వాడిని సజీవ దహనం చేసేస్తారు దుందుమారాన్ని. చేసిన తర్వాత ఇట్లా అకాల మరణం చెందిన తర్వాత వాడు బ్రహ్మరాక్షసి అయిపోయి ఆ ఇంటిని ఆవహించి ఉంటాడనమాట. ఆ ఇంటి పొడుగునా వీడు బ్రతికున్నప్పుడు కొన్ని సార్లు డబ్బు గురించి దారి దోపిడీలు కూడా చేసేవాడనమాట తల్లిదండ్రులు లేకపోతే. అంత దారుణమైనటువంటి పాపాలు చేసేవాడు. ఈ చనిపోయిన తర్వాత బ్రహ్మరాక్షసి ఆ ఇంటిని ఆవహించి ఉంటాడు. ఆ ఇంటి వైపు ఎవరైనా వెళ్తే వాళ్ళని పీడించుకొని తినేవాడనమాట. ఇట్లా చాలా కాలం జరిగిన తర్వాత ఆ ఇంటి వైపు కూడా ఎవరు వెళ్ళకుండా ఆ ఇల్లు మొత్తం పాడిపడిపోయి శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం తర్వాత ఈ దుందుమార యొక్క అన్న గోకర్ణ వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే ఇల్లు మొత్తం శిథిలావస్థకు చేరిపోయి అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది. అసలు ఏం జరిగింది అని చెప్పేసి పక్కింటి వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట. ఒరేయ్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ తమ్ముడు చాలా ఘోరమైనటువంటి చిత్రహింసలు పెట్టారురా మీ అమ్మ నాన్నల్ని. వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత మీ తమ్ముడు ఇంకా ఇంటినే ఒక బ్రోతల్ హౌస్ చేసేసాడు. ఇంటినే ఒక వేశ్యాగృహం లాగా చేసేసాడు. ఆ వేశ్యలు మీ అన్న దగ్గర మీ తమ్ముడు దగ్గర ఉన్నటువంటి డబ్బుని దొంగలించి మీ తమ్ముడిని సజీవ దహనం చేసేశారు. చేసిన తర్వాత మీ తమ్ముడు ఇక్కడ బ్రహ్మ రాక్షసి తిరుగుతున్నాడు. అటు సైడ్ ఎవరైనా వెళ్తే వాళ్ళని పట్టి పీడిస్తున్నాడు. కాబట్టి మేము ఎవరం అటు సైడ్ వెళ్ళట్లేదు. కాబట్టి నీ ఇల్లు శిథిలావస్థ అయిపోయింది అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత అయ్యో ఇంత ఘోరం జరిగిపోయిందా అని చెప్పి ఈ గోకర్ణ ఆ ఇంటి ఆవరణలో ఇంటి అరుగు మీద కూర్చొని బాధపడుతుంటాడు. బాధపడుతుంటే ఈ దుందుమార అదృశ్య వానితోటి మాట్లాడుతుంటాడు మన తమ్ముడితోటి. ఒరే తమ్ముడు నన్ను రక్షించురా అంటే దుందుమారకు తెలుసు అనమాట. నా తమ్ముడు చాలా శుద్ధ భక్తుడు, సాత్వికమైనటువంటి జీవితం గడుపుతున్నాడు. వీని వల్ల నేను తరిస్తాను అని చెప్పి ఆయనకి తెలుసు. నేను ఈ బ్రహ్మరాక్షసి లాగా ఉండలేకపోతున్నాను రా, నేను ఘోరమైనటువంటి పాపాలు చేశాను రా అని చెప్పి పశ్చాత్తాపడతాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడి దగ్గర అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చేస్తే క్షమించండి. ఈ దుందుమార యొక్క అన్న దగ్గర ఆయన పశ్చాత్తాపడితే దుందుమార నా తమ్ముడు ఏం చేస్తే ఉద్ధరింపబడతాడు అని చెప్పి ఆయన పండితుల దగ్గరికి వెళ్ళి ఏం తెలుసుకుంటాడంటే, భాగవత పారాయణం చేస్తే నా తమ్ముడు ఈ ప్రేత శరీరం నుండి మళ్ళీ లోకాలకి ఉత్తమ శరీరం పొందుతాడని తెలుసుకొని ఏం చేస్తాడంటే, ఇంకా వాళ్ళ ఇంట్లో ఆ శిథిలావస్థమైనటువంటి ఇంట్లో కొద్దిగా చక్కగా అక్కడంతా అందరూ వచ్చి కూర్చునే విధంగా దాన్ని మార్చి భాగవత సప్తాహం మొదలు పెడతాడనమాట. సప్తాహం చేసే ముందు ఏం చేస్తారంటే, ఈ దుందుమార యొక్క ఆత్మని ఒక వెదురు బొంగులోకి ప్రవేశపెడతారనమాట. ఒక 7 అంచెలు ఉన్నటువంటి వెదురు బొంగులోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా ఈ సప్తాహం చేయడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే 7వ రోజు అయిపోయిన తర్వాత ఆ వెదురు బొంగు పగిలిపోయి దాంట్లో నుండి దివ్యమైన శరీరంతో ఈ దుందుమార చతుర్భుజ శరీరం దాల్చి ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతుంటాడనమాట. వెళ్ళిపోతుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఒక ప్రేతం, ఒక పిశాచము ఈ భాగవతం వినడం వల్ల తరించింది. 7 రోజులు మనుషులమైనటువంటి మేమెందుకు తరించలేదు, మాకెందుకు అద్భుతమైనటువంటి శరీరాలు రాలేదు అని చెప్పి అందరికీ సందేహం కలుగుతుందనమాట. అప్పుడు ఏం చెప్తారంటే, వినాలి, నా జీవితం ఉద్ధరింపబడుతుంది, ఈ భగవంతుని యొక్క లీలలు ఆస్వాదించడం వల్ల, దాంట్లో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి విషయాలు వినడం వల్ల నా జీవితం ఉద్ధరింపబడుతుంది అనే భావనతోటి, ఈ భగవంతుని మీద భక్తి పెంచుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యము అనే భావనతోటి విన్నవాడు తరిస్తున్నాడు. ఆ భావనలకి ఏదో ఇక్కడ ఒక పుణ్యకార్యం జరుగుతుంది, కాసేపు కూర్చుంటే కాలక్షేపం జరుగుతుంది అని విన్నవాడు అంత తరించట్లేదు, కానీ తరిస్తున్నాడు. తరింపబడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తరింపబడడం అనేటటువంటిది ఏదైతే ఉందో, మనం ఏ విధమైనటువంటి శ్రద్ధతోటి వింటున్నామో ఆ విధమైనటువంటి తరింపు జరుగుతుంది తప్ప
అందరికీ ఒకటే ఫలితం వస్తదా అంటే రావచ్చు, రాకపోవచ్చు. అది మన శ్రద్ధ అంటే నమ్మకం. మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఈ భాగవతం మీద అత్యంత భాగవతం వినాలని అత్యంత కుతూహలంతోటి మనం గనక వింటూ, దీంట్లో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి విషయాల్ని తెలుసుకొని, ఆ తత్వ జ్ఞానాన్ని నా జీవితంలో నేను ఉపయోగించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తాను అనేటటువంటి భావనతోటి వింటే, నేను చెప్తున్నాను మన జీవితంలో 99% మనము దుఃఖానికి లోనవ్వం. నా స్వానుభవంతో చెప్తున్నా. నేనేది గాని నేను అనుభవించింది ఇంకొకరికి చెప్పను నేను. నా అనుభవంతో చెప్తున్నాను. నేను భాగవతం ఎలా విన్నాను అంటే, చాలా కాలం క్రితము నేను అంటే పెళ్లి అవ్వకముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, అంటే నేను బ్రహ్మచారి దీక్ష తీసుకోలేదు. అంటే పెళ్లి అవ్వకముందు నా జీవితంలో 3 పనులుండేవి. 1 ఉద్యోగం చేయడము, 2 భగవంతునికి సేవ చేయడం, గుళ్ళోకొచ్చి లేదంటే ఇంట్లో సేవ చేయడము, 3 భాగవతం వినడం. ఈ 3 విషయాలే ఉండేవి. చాలా మంది ఆశ్చర్యపోయేవారనమాట నా దగ్గరొచ్చి. హరిబోల్ ప్రభు, హరిబోల్. హరే కృష్ణ. నేను ఒక రూమ్‌లో ఉండేవాడిని. సెపరేట్‌గా బ్యాచిలర్‌గా ఒక రూమ్‌లో ఉండేవాడిననమాట. అందరూ ఆశ్చర్యపోయారు. "అరేయ్! నువ్వు న్యూస్ పేపర్ చదవవు, ఒక వాట్సాప్ లేదు నీకు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదు. నువ్వు ఎలాగా ఉత్సాహంగా, తృప్తిగా ఉంటున్నావంటే." నేను ఉత్సాహంగా ఉండడం నా వల్ల గాదు. నన్ను ప్రతినిత్యం కూడా ఉత్సాహభరితుణ్ణి చేసేటటువంటి గొప్ప అమల పురాణం నా దగ్గర ఉంది. దాన్ని కొద్దిగా ఆస్వాదించడం వల్ల నేను నా జీవితంలో గొప్ప అనుభూతి పొందుతున్నాను అనే విషయం చెప్పిన వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో, అర్థమైన వాడిని నేను చాలా తృప్తిగా, ఇది తప్ప జీవితంలో ఇంకా వేరే ఏది మనకి ఆనందాన్ని ఇవ్వదు అనే భావనతోటి, అంటే అది నిజానికి కూడా అది వాస్తవం అది. మీరు భాగవతం వినడానికి అలవాటు పడ్డారనుకోండి, మన ఆచార్యులు ఒక్కొక్కరు 5-6 గంటలు భాగవతం చదివేవాళ్ళు. అంతగనం ఆల్రెడీ మనకి 16 మాలలు జపం చేయాలి. అంటే 2 గంటలు దాంట్లోనే వెళ్ళిపోతుంది. తర్వాత మన రోజు చేయవలసినటువంటి నిత్య హారతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాలి మనం. దానికొక అర్ధగంట వెళ్ళిపోతుంది. 2.5 గంటలు. ఆ తర్వాత మనం ప్రసాదం తీసుకోవడానికి ఓ 20 నిమిషాలు, 3 సార్లు 20 నిమిషాలు వేసుకున్నా ఒక గంట. ఒక గంట మనము 3 సార్లు తినడానికి వెళ్ళిపోతుంది. 2:30 ప్లస్ గంట 3:30 గంటలు. 3:30 గంటలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ 5-6 గంటలు చదివితే దాదాపు ఇంకా మన రోజులో సగం కంటే ఎక్కువ భాగం భాగవతాన్ని చదవడానికే ఉపయోగించేవాళ్ళు మన ఆచార్యులు. ఎందుకంటే అంత అనుభూతి వాళ్ళు పొందేవారు. భాగవత రసాయనం దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని, ఆ కృష్ణ లీలలను వాళ్ళు ఆస్వాదిస్తూ. భాగవతం చదువుతుంటే ఏం జరుగుతుందంటే క్రమక్రమంగా భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం మనం పొందుతుంటాం అన్నమాట. ఇది ఎవరికి జరుగుతుందంటే, ఎవరైతే చాలా నిష్ఠతోటి భాగవతం మీద నమ్మకంతోని చదువుతారు. ఏదో ఇన్ని శ్లోకాలు చదివితే, ఇన్ని శ్లోకాలు పారాయణ చేస్తే నాకు ఈ ఫలితం దక్కుతుంది, ఇది చేస్తే మంచిదంట, నా జీవితంలో ఉన్నటువంటి అభద్ర భావాలు పోతాయి అనే భావనతో కాకుండా, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి తత్వాన్ని నేను అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఎలాగా ఆయన భక్తుల జీవితంలో ఏ విధమైనటువంటి లీలలు జరిపారో అనే విషయాన్ని మనము చాలా శ్రద్ధతోటి గనక మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఖచ్చితంగా మనం కూడా మన జీవితంలో భగవంతుని యొక్క ప్రత్యక్ష స్పర్శని మనం అనుభవిస్తాము. అనుభవించినప్పుడు ఎవరికి చెప్పరు, నేను భాగవతం ఇంత చదివానండి కాబట్టి నా జీవితంలో భగవంతుడు ఈ విధంగా లీలలు చేశారు, నేను చాలా గొప్ప, నేను గ్రేటు, నేను అసలు ప్యూర్ డివోటీ అని ఎవరు ప్రదర్శన చేయరు. అది వాళ్ళ లోపలే ఉంటుంది. అది ప్రతి భక్తుడి యొక్క జీవితంలో భాగవతం చదువుతున్నప్పుడు జరిగేటటువంటి ఆ గొప్ప అనుభూతులు వాళ్ళ లోపలనే ఉంచుకుంటారు. ఎందుకంటే మళ్ళీ చెప్తే ఈయన చాలా గ్రేట్ అని పొగిడేసి మళ్ళీ పాడు చేస్తారని చెప్పేసి ఎవరికి చెప్పారనమాట. మనుషుడు ఎప్పుడు పాడైపోతారు తొందరగా అంటే పొగడ్తల ద్వారా. అసలు పాడవ్వకుండా ఏ మనిషితోటి
కూడా కలహం ఏర్పడద్దు అంటే నన్ను ఎవరు పొగిడినా పొగడకున్నా అమానినా మానదీన కీర్తనీయ సదాహరి. ఎవరు పొగిడినా పొగడకున్నా గుర్తించినా గుర్తించకున్నా నాకు అనవసరం, కీర్తనీయ సదాహరి. నేను మాత్రం ఆ శ్రీహరిని సదా కీర్తిస్తూ ఉంటాను. అదే నాకు జీవితంలో, నాకు గనక జీవితంలో ఏదైనా గొప్ప సన్మానము పొగడ్తా ఉంది అంటే నా నాలుక మీద ఎంతకాలం భగవంతుని యొక్క నామం నాట్యం చేస్తుందో అంతకాలం మాత్రమే నా లోపల ఉన్నటువంటి సమస్త నాడులు తృప్తి చెందుతాయి అనే భావనతో ఉంటే అంతకు మించిన గొప్ప పొగడ్త, అంతకు మించిన గొప్ప సన్మానం లేదు. ఇంకా భౌతిక గుర్తింపులు అవన్నీ మనని పాడు చేయడానికే తప్ప మనం ఉద్ధరించడానికి కావు. అది మనకి ఈ భాగవతం రసమాలయంలో, భాగవతంలో మనకి మొట్టమొదటనే ఇది ఒక గొప్ప రసాన్ని పంచేటటువంటి 12, 12 రసాలతో కూడుకున్నటువంటి గొప్ప గ్రంథం అని మనకి అభివర్ణిస్తూ మనకి భాగవతంలో మొదటి స్కందంలో మొదటి శ్లోకం, మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి నిగమకల్పతరోర్ఘలితం ఫలం శుకముఖతామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకాహా అని చెప్పారనమాట. వేదాంత కల్పవృక్షానికి కాసినటువంటి ఒక చక్కటి పండు, కేవలం రసంతో కూడుకున్నటువంటి పండు మాత్రమే, దాంట్లో తొక్క టెంక ఇవేం లేవు. అలాంటి పండుని శుక అనే ఒక చిలుక కొరికింది. ఆ శుక అనే చిలుక కొరికినటువంటి ఆ విధాల నుండి వచ్చినటువంటి గొప్ప 12 రసాలతో కూడుకున్నటువంటి ఈ రసాన్ని అనుభవించడానికి జ్ఞానులు అలాగే జీవన్ముక్తులు తహతహలాడుతుంటారంట అని వర్ణించారు. సో అది మనకి ఈ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. హరే కృష్ణ. ఇక మనం ఇప్పటి నుండి ప్రతిరోజు కూడా ఈ భాగవత రసాన్ని కొద్ది కొద్దిగా ఆస్వాదించడానికి మనము ప్రతిరోజు ప్రయత్నం చేద్దాము, తరిద్దాము. ఓకే, సో ఈ అధ్యాయం, ఈ శ్లోకానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. మామూలుగా మేము అద్భుతంగా చెప్పారు. ప్రభుజీ, చదువుకుంటే అర్థం అవట్లేదు ప్రభుజీ, కానీ మీరు చెప్పిన దాని వల్ల అసలు చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ కలియుగంలో మీ నుంచి మేము వింటున్నాం ప్రభుజీ, మాకు మీరే సుఖమహర్షి. హరే కృష్ణ. పొరపాటున కూడా అట్లా అనకండి, ఎందుకంటే అది చాలా చాలా పెద్ద విషయాలు. అంత జ్ఞానము అసలు ఆ పోలికయే, అది పోల్చుకోవడానికి కూడా అర్హత లేదు. సో నేను చెప్పట్లేదు, నాకు తెలిసింది చెప్పట్లేదు. మన ఆచార్యులు, మా శిక్షణ గురువు అయినటువంటి వరదకృష్ణ ప్రభు వాళ్ళు చెప్పింది విని కాపీ కొట్టి నేను చెప్తున్నాను. సో అది మనం అందరం కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, చాలా చాలా బాగుంది, చాలా సంతోషం. ప్రతిరోజు వినండి, ఇంకా ఇంకా బాగుంటుంది. సో మన జీవితం ఎలా ఉంటుందంటే అమలమైనటువంటి జీవితం లాగా అయిపోతుంది అనమాట. ఇంకా మన జీవితంలో ఎలాంటి భౌతిక మాలిన్యాలు లేకుండా కేవలం అమలమైనటువంటి జీవితాన్ని మనము అనుభవిస్తాం. ఓకే, సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? పంపపాల్ మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. Yes, Pampapal Mataji, you have a question? Hare Krishna Prabhuji. Hare Krishna Mataji. Pranam. Thank you for the wonderful session Prabhuji. చాలా బాగుంది Welcome. ప్రభుజీ. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 12 రసాలు అన్నారు కదా, Yes. 12 రసాలు. ఈ 12లో 5 ఏమో మనము స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళడానికి యూజ్ చేస్తాము. మిగతా 7 ఇవి ఏంటి? ఇవి మెటీరియల్ వరల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుపాద వాళ్ళు ఈ దీంట్లో పర్పట్లో కాంజుగల్ లవ్ అని మామూలుగా అయితే మాధుర్య రస్, ఇక్కడేమో శృంగార్ రస్ అని వర్డ్ యూజ్ చేశారు ప్రభుజీ. సో ఇస్ ఇట్ ద సేమ్ థింగ్, మాధుర్య రస అండ్ శృంగార్ రస ఇక్కడ యూజ్ చేసింది, ఇది రెండు ఒకటే నా ప్రభుజీ? ఓకే, సో రాధాకృష్ణ ఆర్ అవర్ ఎటర్నల్ పేరెంట్స్, వాళ్ళు మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులు వాళ్ళు. ఓకే, సో వాళ్ళ మధ్యలో జరిగేటటువంటి ఏ విధమైన రసం కూడా మనకి మాధుర్యాన్ని ఇస్తుంది.
ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మన భౌతికమైన ఉదాహరణకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన మెటీరియల్ పేరెంట్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక హ్యూమరస్ సిచ్యువేషన్ జరిగిందనుకోండి, హౌ డు వి ఎంజాయ్? డు వి ఎంజాయ్ ఆర్ నాట్? అరే సో వీళ్ళు ఇంత ఏజ్ We వచ్చినా love, కూడా we'll ఆహా, have. వీళ్ళు ఇంత ఏజ్ వచ్చినా కూడా స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ అని చెప్పేసి వి రిలీజ్ దట్. So in the same way, and that may not last for long, because some other day they may also have differences between them, and they may also argue amongst them. మళ్ళీ అప్పుడేమైంది, అరే ఆ రోజేమో అలా హ్యూమరస్ గా ఉన్నారు, ఈ రోజేమో మళ్ళీ మళ్ళీ ఆర్గ్యూ చేసుకుంటున్నారు అనే భావనకు వచ్చేస్తామన్నమాట. అది ఎక్కువసేపు ఉండదు. బట్ ఇఫ్ రాధాకృష్ణ రాధాకృష్ణ మధ్యలో ఏదైతే జరుగుతాయో, వెదర్ ఇట్ ఈస్ శృంగార ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి రస, సో దాంట్లో నుండి వి టేక్ ద స్వీట్నెస్. సో మీరు రాధాకృష్ణులు ఎప్పుడు పోట్లాడుకున్నట్టు ఆర్గ్యూ చేసుకున్నట్టు ఉండదు. సో దే ట్రై టు సాటిస్ఫై ఈచ్ అదర్. అండ్ మన ఎటర్నల్ పేరెంట్స్ ఎలాగైతే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రయింగ్ టు సాటిస్ఫై ఈచ్ అదర్, దాన్ని మనం చూసి వీ గెట్ సాటిస్ఫైడ్. దాన్ని మనము చూసి అబ్బా వీళ్ళు ఎంత అద్భుతంగా ఇద్దరి మధ్య లీల జరుగుతుంది, దాన్ని మనము ఆస్వాదించి ఆ మాధుర్యాన్ని మనము అనుభవిస్తాం అన్నమాట. సో దాన్ని అనుభవించడంలోనే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంది మనకి. సో అది కూడా వాళ్ళ అనుగ్రహం ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి తృప్తిని మనము ఆస్వాదించగలం. సో అందుకే మనకి ఏం చెప్పారంటే కృష్ణుడు గోపికల మధ్య జరిగేటటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ వినడం వల్ల మనం శుద్ధ భక్తి స్థితికి వెళుతున్నాం, మన హృదయంలో ఉన్నటువంటి రోగం అనేటువంటి తొలగిపోతుంది అని అందుకే చెప్పారనమాట. ఎందుకంటే భగవంతుడు, అందుకే కృష్ణ భగవద్గీతలో చెప్తారనమాట, జన్మ కర్మచం ఏ దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్త్వా దేహ పునర్మోహం నైతి మామేతి సోర్జున. సో నా జన్మ కర్మ లీలల్ని ఎవరైతే వింటారో ఆస్వాదిస్తుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. సో మనకి ఈ విధమైనటువంటి జ్ఞానం, ఈ నాలెడ్జ్, ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ నేను భగవంతుని యొక్క లీలని ఆస్వాదిస్తూ ఉంటానో, సో ఐఎమ్ గెటింగ్ టువర్డ్స్ ఎటర్నిటీ అని మనకి దట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ మైండ్. దెన్ వీ విల్ బి ఏబుల్ టు రిలీజ్. ఆ జ్ఞానం లేదనుకోండి మనకి, దెన్ అదేదో పెడర్థాలు తీస్తాం అనమాట. ఇట్లా ఉంటుందా, ఇట్లా చేస్తారా వీళ్ళు, దేవుడు అని చెప్పి ఇదేం పనులు అని చెప్పేసి వి మిస్అండర్స్టాండ్. ఓకే మాతాజీ. Thank you, Prabhuji. That means the eternal love between Radha and Krishna is known as Madhurya Rasa. Madhurya. And normal people, they have Sringar Rasa. Sringar Rasa is also, some, again, that will again, because Krishna says, ehi sansparshaja bhoga dukkha yonya evate adi antavanta kaunte yana teshramate buddha. Krishna says to Arjuna, ఈ మెటీరియల్ వరల్డ్ లో ఏ రకమైనటువంటి భోగ అనుభవించినా కూడా దట్ కమ్స్ ఫ్రమ్ ద దుఃఖం ఓన్లీ. అంటే డీప్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దుఃఖ, ఇట్ ఎండ్స్ విత్ దుఃఖ. ఏదో మధ్యలో కొద్దిసేపు సమ్ లైక్ కొద్దిగా అలా టేస్ట్ అనిపిస్తుంది, బట్ ఈవెన్చువల్లీ దట్ అగైన్ విల్ టర్న్స్ ఇన్ టు డిస్ట్రెస్ ఓన్లీ, మిజరీ ఓన్లీ, అన్హ్యాపీ ఓన్లీ. సో భగవంతునికి పెట్టినటువంటి టర్మినాలజీ we cannot apply to the material things. Okay. Because Krishna itself, he said that so these material things are temporary. They are born out of distress, they are born out of unhappy only, and they end with unhappy. In between, little happy, you may feel like happy, but it's not happy. Whereas it comes to God, when it comes to God, it is starts with happiness, ends with happiness. It will never end with happiness. It will never end. The happiness continues. Okay. Got it, Prabhuji. Thank you, Prabhuji. Welcome. Hare Krishna. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఓకే. సో చాలా సంతోషం. అయితే మనకి హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నేను పరమానంద దాసు ప్రభుజీ దాంట్లో యూట్యూబ్ లో భాగవతం విన్నాను ప్రభుజీ. ఓకే.
అసలు ఇంకా ఆ 10th చాప్టర్, ఆ 11th చాప్టర్ వింటుంటే లాస్ట్ లో అసలు ఇంకా ఇంట్లో ఏ పని మీద కూడా శ్రద్ధ లేకుండా అయిపోయింది ప్రభుజీ. అసలు ఎట్లా అంటే అంత ఎంత ఇదిగా అనిపిస్తుంది ఆ 10th చాప్టర్ 11th చాప్టర్కి వచ్చేసరికి. ఇంకా అందులో కృష్ణుడు ఈ లోకం నుంచి వెళ్తున్నాడు అనే ఇది వచ్చేసరికి ఇంకా ఎంత శూన్యం అనిపిస్తుంది అంటే అంత శూన్యం అనిపించింది ప్రభుజీ. సంతోషం మాతాజీ. చాలా చాలా ఇదిగా అనిపించింది అసలు. ఇంకా మీరు ఇంకా డీటెయిల్డ్ గా చెప్తున్నారు కదా ప్రభుజీ. ఇంకా అసలు ఇంకెంత ఇదిగా ఉంటుందో ఏమో వింటుంటే రోజు రోజు. అద్భుతం. కానీ ఈ భావనలు అనేటువంటివి మనం బయటకు వ్యక్తపరచకూడదు. ఎందుకంటే మనం భక్తుల మధ్యలో మనకి జరిగినటువంటి ఆ అనుభూతులు పరస్పరం షేర్ చేసుకుంటే ఓకే, బాగుంటుంది. కానీ మన కుటుంబ సభ్యుల మధ్యలో అంతగా అవగాహన లేని వాళ్ళ మధ్యలో మనము ఏదో ఆ దివ్యమైన అనుభూతికి లోనైనట్టు ఉన్నామనుకోవడానికి పిచ్చోళ్ళు అనుకుంటారు. కాబట్టి మనము భక్తుల సాంగత్యంలో పారాయణ చేసి చదువుతున్నప్పుడు అది వేరు. ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యాలి. దాన్ని మన మనస్సులోనే నిక్షిప్తం చేసుకోవాలి. మనం బయటికి నార్మల్ లాగానే పని చేస్తున్నారు కదా వీళ్ళు, చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేస్తున్నారు అని అనిపించాలి. కానీ లోపల మాత్రం అది ఉండాలన్నమాట. దాన్ని పరకీయ భావం. తన స్నేహితులతో కృష్ణుడు చేసే ఆ పనులన్నీ ఎంత చక్కగా అనిపిస్తున్నాయో ఏమో. చాలా చాలా వినడానికి ఎంత బాగుంది, చదివితే ఎంత బాగుంటుందో. కాకపోతే మా చేత కావడం లేదు, చదవడానికి కుదరడం లేదు ప్రభుజీ. అంటే ఎందుకు కుదరట్లేదు అంటే మనకి ఇంకా ప్రభు ఎందుకు కుదరటం లేదంటే ఇంకా మనకి కేవలం ఎవరో చెప్తున్నారు, వింటున్నారు, అంతవరకే అక్కడే ఆగిపోతున్నాం. కానీ మనం ఎందుకు సాధన చేయట్లేదు అంటే ఇంకా పూర్తి ఏమంటారు నమ్మకం కానీ పరిపక్వత కూడా కాదు, పూర్తి విశ్వాసం కలగట్లేదు. పూర్తిగా మనకి రుచి దొరకట్లేదు. ఇంకా మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు మీకైనా ఆచార్యులకైనా ఎవరికైనా 24 గంటలే ఉన్నాయి. ఓకే, ఆ 24 గంటలు ఎవరైనా ఉపయోగించుకుంటున్నాము. సో గృహస్థ ధర్మాలు ఉన్నాయి కదా ప్రభుజీ. సో నేను అందుకే చెప్పాను కదా మనం చదవాలి, వినాలి, వాటి మీద తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధేచ అన్నట్టు తస్మా సర్వేషు కాలేషు కర్మేచ. ప్రతినిత్యం ఆలోచిస్తూ మనం ఒక 2-3 శ్లోకాలు చదివాను, పెద్ద సమయం పట్టదు. ఒక 2-3 శ్లోకాలు చదివేసి ఇంకా శ్లోకాల్ని స్మరిస్తూ ఆ శ్లోకాన్నే మనం త్రిప్పుతూ మన పనులు మనం చేసుకోవచ్చు. అప్పుడు ఏమైతుందంటే కొన్నాం ప్రభుజీ. ఇక్కడ ప్రొద్దుటూరులో మాకు ఇస్కాన్ వాళ్ళు ఒక సంవత్సరము ఇదే ఇచ్చారు మాకు. తీసుకున్నాము. ఎంతో 5,000 ఎంత అని మొత్తం అన్ని స్కందాలు ఇచ్చారు. బుక్స్ అన్ని ఇచ్చారు ప్రభుజీ. మా వారు ఒక ప్రథమ చదివారు ఆయన భాగవతం. సంతోషం. అది ప్రతినిత్యం కూడా చదవండి. నేను చెప్పేది ఏంటి అంటే మనం ప్రత్యక్షంగా ఎంతసేపు అని ఎవరో చెప్తారు, మనం వింటారు, మనం ఎప్పుడు ఆస్వాదించాలి. అది చెప్పినంతసేపేనా? మనం కూడా చదివితే గనక మన జీవితంలో ప్రతిక్షణం దాన్ని భాగవతంలో ఉన్నటువంటి రసభరితాన్ని మనం ప్రతిక్షణం కూడా ఆస్వాదించవచ్చు అనేటువంటిది నేను చెప్తున్నాను. ఓకే, సో ప్రయత్నం చేయండి, మీరు కూడా అనుభవిస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ వెంకటేష్ శ్రీ గోవిందదాస్ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ దండత్ ప్రణామ్. క్షమించారు. ఎస్ ప్రభు, చెప్పండి. మండే నుంచి ఇస్తున్న హ్యాబిట్స్ లో సేవలు ఎస్ ప్రభు, అదే చెప్పబోతున్నా. యాత్ర జరుపుకుంటున్నాము. దాని గురించి కొద్దిగా రిమైండ్ చేశాను. మీరు చెప్పండి. ఎస్ ప్రభు, నేను 1-2 ప్రశ్నలు తీసుకుంటే చెప్దామని చెప్పి నేను ఆగాను. సో ఇప్పుడే చెప్పేస్తాను. సో మనకి ప్రతి సంవత్సరము మనము జరుపుకోబోయేటువంటి అత్యంత పెద్ద ఫెస్టివల్స్ 3 ఉన్నాయి. 1 రథయాత్ర, 2 జన్మాష్టమి, 3 ఘోర్ పౌర్ణిమ. చాలా పెద్ద ఎత్తున మనం జరుపుకుంటాము. మనం ఈ సంవత్సరం మొత్తం విన్నదంతా కూడా థియరీ.
దాన్ని ప్రాక్టికల్‌గా చూపించాలి. నేను ఎంతో కొంత విన్నాను. నేను కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని సముపార్జించాను. భగవంతుని మీద నాకు కూడా ఎంతో కొంత భక్తి ఉంది అని తెలియజేయడానికి వచ్చేటటువంటి అవకాశం, వేదిక ఈ 3 ఫెస్టివల్స్‌లో, ఈ 3 పండుగల్లో మన యొక్క ప్రత్యక్ష సేవ, మన యొక్క ప్రత్యక్ష సేవ ఎంత మేరకి మనం ఈ 3 ఫెస్టివల్స్‌లో మనం గనక ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తామో, దాన్ని బట్టి మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నామో భక్తిలో తెలుసుకోవడం జరుగుతుంది. సో, మనకి మొట్టమొదట వచ్చినటువంటి అవకాశం రథయాత్ర 27న మన జూన్ 27న అబిడ్స్‌లో జరుపుకుంటున్నాము. తర్వాత వారం తర్వాత జూలై 5న మనం ఇస్కాన్ నందనవనంలో జరుపుకుంటున్నాము. ఇవి మనకు చాలా గొప్ప అవకాశాలండి. ఎందుకంటే భగవంతుడు సాక్షాత్ దేవాది దేవుడు స్వయంగా నన్ను కొందరు దౌర్భాగ్యులు నన్ను నేను ప్రసాదం పెట్టి చాలా అద్భుతంగా నేను దర్శనమిస్తున్నా కూడా దర్శించుకోవడానికి రానటువంటి దౌర్భాగ్యులని ఉద్ధరించడానికి తానే భగిని భ్రాత సమేతంగా, అంటే అన్నా చెల్లె సమేతంగా ఊరేగింపుగా వచ్చేటటువంటి గొప్ప పండుగ రథయాత్ర. ఎన్నడూ భగవద్ దర్శనం కానటువంటి దౌర్భాగ్యులను కూడా అనుగ్రహించడానికి వచ్చేటటువంటి గొప్ప పండుగ మనకి ఈ రథయాత్ర పండుగ. సో, ఈ గొప్ప భగవంతుడే స్వయంగా వచ్చేటటువంటి ఈ పండుగలో మనం గనక మన ప్రత్యక్ష సేవని అందించామనుకోండి, భగవంతుని దృష్టిలో మనం పడతాం. ఒక్కసారి మనం భగవంతుని దృష్టిలో పడ్డామంటే మీరు విడిచిపెడదాం అనుకున్నా కూడా ఆయన విడిచిపెట్టాడు. సో, మనం ఇన్ని రోజులు చదువుకొని, నేర్చుకొని, విన్నది దాన్ని ప్రాక్టికల్‌గా చూపించడానికి వచ్చినటువంటి ఒకానొక అవకాశం మనకి రథయాత్ర ద్వారా వస్తుంది. దీన్ని మాత్రం సద్వినియోగపరుచుకోండి. నా స్వానుభవంతోని చెప్తున్నాను. ఎవరైతే రథయాత్రలో వచ్చి సేవ చేస్తారో వాళ్ళ జీవితంలో, మనకి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎన్నో భౌతికపరమైనటువంటి ఆటంకాలు ఉంటూ ఉంటాయన్నమాట. మనం ఎంత కాదన్నా, ఎంత లేదు భౌతిక కోరికలు నేను కోరుకోవద్దు అన్నా కూడా మననవి కరుస్తూనే ఉంటాయన్నమాట. ఇది కావాలి, ఇది అయితే బాగుండు, ఇదైతే బాగుండు అని చెప్పేసేసి. మనం ఎంత అణుచుకున్నా కూడా మనం వాటిని అణచలేము. సో, అలాంటి తీరని కోరికలు కూడా ఏవైతే ఉన్నాయో ఒక్కసారి రథయాత్రలో వచ్చి రథం లాగి అలాగే భగవంతునికి ఎంతో కొంత సేవ, అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవతి అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. మనం ఎంత అభ్యాసం చేసినా మనకు భక్తి అనేటువంటిది ప్రాక్టికల్‌గా ఏ విధమైనటువంటి భక్తి ఉండాలో అది మనకి అంత త్వరగా రాదు. అందు గురించని భగవంతుడు మనకి సులభంగా భక్తి మనకి వచ్చేటటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు చెప్పారు. ఏంటంటే ఆయన గురించి ఎంతో కొంత పని చేయడం, కర్మ చేయడం. మన గురించి, మన పిల్లల గురించి, మన జీవితంలో ఉన్నటువంటి సమయం మొత్తం కర్మ చేస్తూనే ఉంటాం. కానీ భగవంతుని గురించి మనం ఎంతో కొంత కర్మ చేయడం వల్ల మన ఇహ పర భౌతిక, ఆధ్యాత్మిక విషయాల్లో రెండిట్లో మనం తరింపబడతాం. సో, అందు గురించని ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి. మీకు ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ రథయాత్రలో మీరు భగవంతుని దగ్గరికి వచ్చి, ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షంగా వస్తున్నాడు కాబట్టి అవన్నీ భగవంతుడు మాయం చేసేస్తారు. మీతో పాటు మీ ఇంతవరకు అసలుకి భక్తిలో గురించి తెలియని వాళ్ళు కూడా కొందరు ఎలా ఉంటారంటే, వినడం వాళ్ళకి పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ఏదైనా సేవ, కర్మ చేయడం వాళ్ళకి చాలా కర్మ చేయడం వాళ్ళకి ఎంతో కొంత ఇష్టం ఉంటుందన్నమాట. సో, అలాగే ఎవరైనా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, లేదంటే మీ ఆఫీస్‌లో కొలీగ్స్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా మీరు సేవకు తీసుకొని రండి. మేము ఎంతమంది కావాలి, ఎప్పుడు కావాలి అనేటువంటి విషయాన్ని మేము మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాము. మీరు మాత్రం దయచేసి రెడీ ఉండండి. మనం నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు రెడీగా ఉండండి. ఓకే, అది మా యొక్క విజ్ఞప్తి. ఓకే, సో ప్రత్యక్షంగా అలాగే మన ద్రవ్య రూపకంగా ఎంతో ఈ గొప్ప కార్యక్రమానికి మన వంతు ఆర్థిక సేవని కూడా మనం చేయడానికి అందరం కూడా ముందుకొచ్చి ఈ గొప్ప పండుగని విజయవంతం చేద్దాం. 27న అబిడ్స్‌లో, అలాగే జూలై 5న ఇస్కాన్ నందనవనంలో. ఈ 2 కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఏదో పుణ్యక్షేత్రం వెళ్తున్నాం అనుకోండి మీరు. ఎందుకంటే ఎక్కడ సాధువులు ఉంటారో అది పుణ్యక్షేత్రం అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మనం ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా మన ఇష్టానుసారం వెళ్తాం. కానీ మన యొక్క
దగ్గర పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళాం. సో మన గురువే ప్రత్యక్షంగా మీరు వచ్చి ఇక్కడ సేవ చేయండి అని ఆయన ఒక ఆజ్ఞాపిస్తున్నారు మనల్ని, మన శిక్షణ గురువు. సో ఆయన ఆజ్ఞ మేరకు మనం కనుక వచ్చామనుకోండి, రావాలని చెప్పేసి మీరు సంకల్పం తీసుకోవడానికి ఏదో విధంగా వచ్చి సేవ చేస్తారు. సో మీ యొక్క సాంగత్యాన్ని మాకు కూడా ఇవ్వండి. సో దయచేసి ముందుకు వచ్చి సేవలో పాల్పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఏదైనా కావచ్చు, ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు కావాలో మనకి గోవర్ధన్ ప్రభు చక్కగా చెప్తారు. ఆ విధంగా మనం అందరం కూడా రెడీ అయిదాం సేవ చేయడానికి. ఓకే, హరే కృష్ణ. ప్రభు ఎస్ ప్రభు. ప్రభు ఇందాక మీరు చెప్పారు కదా గోకర్ణ అని. ఆ గోకర్ణకి ఉన్న ప్లేస్ కి మన రిలేషన్ ఉన్న మన సంబంధం కదా? ఆయన పేరు మీదే ఆ ప్లేస్ ఉంది, కానీ ఆయనకి ఆ ప్లేస్ కి ఎలాంటి సంబంధం లేదు. యాక్చువల్గా గోకర్ణం అని అక్కడ ఎందుకు వచ్చింది, ఆ ప్లేస్కి ఎందుకు వచ్చిందంటే అది కూడా గోవు యొక్క కర్ణం లాగా ఉంటుంది కాబట్టి దానికి కూడా గోకర్ణ అని ప్లేస్ వచ్చింది. సో ఆయనకి ఈ గోకర్ణ క్షేత్రానికి సంబంధం లేదు. నాకు అంటే నేను చదివినంత మేరకి ఎక్కడ సంబంధం అనిపించలేదు. కొందరు ఏమంటారంటే ఆయనే ఈ క్షేత్రంలో ఉన్నాడు, ఇదే క్షేత్రంలో జరిగింది అదని చెప్పేసి చెప్తారు, కానీ బట్ దానికి కావలసిన ప్రామాణికాలు నేను చూడలేదు. ఓకే, హరే కృష్ణ. ఎస్ వెంకటేశ్వర శ్రీ గోవిందాస్ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఎస్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రభు. Yes, Prabhu. The third verse, in the third sentence, Vibhata Bhagavatam Rasamalayam, that is there. So in that, the description and the translation comes as Rasam Alayam means until you get liberated. Yes. So Vibhata Bhagavatam Rasam Alayam ante, does it mean that you have to listen to Bhagavatam till you get liberated? Or when you listen to Bhagavatam, you get liberated? So which of these two things is to take it up, Prabhu? Okay. So Pibata Bhagavatam Rasamalayam undi. And next sentence lo if you meer chuste ganaka Muhuraho Rasika Bhuvi Bhavakaha ani kuda undi. ఒక దగ్గరనేమో మీకు లిబరేషన్ వచ్చి మీకు ముక్తి వచ్చేంత వరకు వినాలి, ఇంకో దగ్గరనేమో ముక్తి పొందిన వాళ్ళు కూడా వింటున్నారు, దీన్ని ఆస్వాదిస్తారని ఉంది. అంటే రావడానికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉండాలి వినడం అనేటువంటిది. సో ముక్తి అంటే ఏంటి? సో ఆల్వేస్ భగవంతుని యొక్క స్పర్శలో ఉండడం, భగవంతుని యొక్క సేవలో ఉండడం. సో భగవంతుని యొక్క సేవ చేసుకోవడానికి అర్హతనిచ్చేది భాగవతమే. అలాగే భగవంతుని యొక్క సేవలో కంటిన్యూ అవ్వడానికి మనకి ప్రేరణ ఇచ్చేది కూడా భాగవతమే. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. సో అంటే ఇక్కడ లిబరేషన్ మీన్స్ వాట్? అంటే 4 రకాలుగా లిబరేషన్స్ ఉంటాయి కదా, ఆ లిబరేషన్ లేకపోతే ఏ రకమైన లిబరేషన్? ఇక్కడ లిబరేషన్ అంటే, ఇక్కడ ముక్తి అంటే ఏంటి అంటే ప్రతినిత్యం కూడా భగవంతుని సేవలో ఉండడం. ఏంటి భగవంతు సేవలో ఎప్పుడు ఉంటాం మనము? భగవంతు సాలోక్య ముక్తి, భగవంతుని యొక్క లోకానికి, భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్తే గనక దాన్ని సాలోక్య ముక్తి అంటారనమాట. కానీ ఎప్పుడైతే మనుషుడు భాగవతం వినడం మొదలు పెడతాడో, భాగవతం విన్న తర్వాత అతనికి ఈ లోకమే సాలోక్యం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అనే జ్ఞానంతో ఉంటాడు ఆయన. ప్రతి ఒక్క అణువులు అనోరణీయాం స్మాం అనుస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం. ప్రతి ఒక్క అణువులో భగవంతుడు ఉన్నాడనేటటువంటి గొప్ప విజ్ఞానం మనకి భాగవతంలో కనిపిస్తుంది, మనకి వినిపిస్తుంది. సో ఆ విషయం తెలిసిన తర్వాత మనము ఏ లోకంలో ఉన్నా అది సాలోక్యమే లాగానే మనకి గోచరిస్తుంది. ఓకే, సో ఆ విధమైనటువంటి స్టేజ్కి వెళ్ళేంత వరకు భాగవతం వినాలి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా భాగవతమే వింటూ ఉండాలి. అర్థమైందా ప్రభు? జయ శ్రీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ బేటా, ఒకసారి వీడియో ఆన్ చేయి. దండత్ ప్రణామ్. ఎస్ బేటా. ఈ
ఈ రోజు తులసి దళాలు కొయ్యొచ్చా ప్రభుజీ? ఈ రోజు ఏంటి శుక్రవారం కదా, ఉమ్. మెయిన్ గా పౌర్ణమి ద్వాదశి రోజు కొయ్యము, వేరే రోజులు కొయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సో చివరిగా నాకు విన్నపం ఏంటంటే ప్రతినిత్యం భాగవతాన్ని శ్రవణం చేద్దాం. మన జీవితాల్లో ఉన్నటువంటి మాలిన్యాలన్నిటినీ మెల్లమెల్లగా తొలగించుకుందాం. అలాగే భాగవతం విన్నటువంటి ఆ భాగవతంలో మనము ఆస్వాదించినటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించడానికి భగవత్ సేవలో పాలుపంచుకుందాం. ఓకే, సో హరే కృష్ణ. చాలా సంతోషం, థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చి నేను కూడా జీవితంలో భాగవత సేవ చేసుకునే సదావకాశాన్ని మీరందరూ కల్పించినందుకు ధన్యవాదాలు. సో ఈరోజు ఎవరెవరైతే క్లాస్లో జాయిన్ అయ్యారో వారందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వాళ్ళందరి మీద ప్రసారం జరగాలని, వారందరూ కూడా ఉత్తమ భాగవతోత్తములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భాగవతోత్తముల మధ్యలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ, హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. క్షమించాలి మాతాజీ, సమయం ఎక్కువ తీసుకున్నాను. తర్వాత కార్యక్రమం ఎన్నో. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. రోజు కూడా తులసి దళాలు తెంపొద్దు కదా ప్రభుజీ? మాతాజీ తులసి దళాలు శుక్రవారం తెంపొద్దు కదా అంటున్నారు ప్రభుజీ. అంటే మనకైతే శాస్త్రానుసారం మన ఏమంటారంటే ద్వాదశి రోజు పౌర్ణమి రోజు తప్ప మిగతా రోజులు తెంపచ్చు, తుంచచ్చు అని మనం ఏం భగవత్ సేవకే వాడుతున్నాం కదా. అవును ప్రభుజీ. సో శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి అమ్మవారికి సంబంధమైనటువంటి విషయాల్లో కొందరు అంటారనమాట, ఏమంటారు, శుక్రవారం బంగారాన్ని కూడా కరిగించద్దని అంటారు. మనం కరిగించకుండా ఆభరణాలు చేయించుకోకుండా ఉంటున్నాం మరి. సో నాకు తెలిసి నేనైతే శుక్రవారం ఒక ద్వాదశి పౌర్ణమి తప్ప మిగతా అన్ని రోజులు కూడా నేను తులసి అమ్మ. ఒకవేళ మీకు అంత భయం ఉంటే ఏం జరుగుతుందో, తులసి అపరాధం జరుగుతుందో అంటే, తులసి లేదనుకోండి, ఆ తులసి కోటలో ఉన్న కింద రాలిపోయిన ఆకులు ఉంటాయి అవి తీసుకోండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. పద్మజ మాతాజీ థ్యాంక్ యూ. మీ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. నన్ను కంటిన్యూ చేయమన్నారు ప్రభుజీ. Oh, thank you. Very good, Mataji. Thank you so much for letting us Srimad Bhagavatam Prabhu. Excellent Prabhu. Super explanation. Thank you so much. Hare Krishna. Bhagavad itself is excellent. Whoever recites or preaches about it will also become excellent. Okay. Hare Krishna. Hare Krishna. Thank you so much for inviting us. Hare Krishna. Prayers తీసుకుందాము ఇప్పుడు. ప్రేయర్స్ తర్వాత వైష్ణవ కీర్తన ఉంది, వైష్ణవ కీర్తనకి వెళ్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇప్పుడు వరకు మంచిగా శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దోస్ ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డేస్, ఈ రోజు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరి కోసం మంచిగా ఆరోగ్యం ఐశ్వర్యంతో మంచిగా ఉండి భక్తిలో ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటూ వాళ్ళ కోసం ప్రేయర్ చేద్దాము. అలాగే హెల్త్ ఇష్యూస్ తో ఎవరెవరు సఫర్ అవుతున్నారో వాళ్ళందరి కోసము ప్రేయర్ చేద్దాం, త్వరగా హెల్త్ కోలుకొని మంచిగా అవ్వాలనేసి. అలాగే నెక్స్ట్ ఇంకా జాబ్ సర్చింగ్ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మంచిగా జాబ్ రావాలనేసి కోరుకుంటూ, అలాగే మ్యారేజ్ అలియన్స్ కోసం ఎవరెవరు చూస్తున్నారో మంచి భక్తులు డివోటీస్ వాళ్ళకి దొరకాలనేసి వాళ్ళ గురించి కోరుకుంటూ, అలాగే అదర్ ఇష్యూస్ ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళందరి కోసము కోరుకుందాము, త్వరగా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలనేసి. అలాగే షెల్టర్ అండ్ దీక్ష కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ త్వరగా షెల్టర్ అండ్ దీక్ష దొరకాలనేసి వాళ్ళ గురించి ప్రార్థిద్దాము. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్ ఎవరెవరు రాయడానికి ఈ రోజు వెళ్తున్నారో వాళ్ళందరి కోసము మంచిగా దేవుడు స్మృతిని ఇవ్వాలనేసి వాళ్ళ గురించి కోరుకున్నాము. అలాగే మనమందరూ భక్తిలో మంచిగా ఏ అపరాధం రహిత భక్తి చేసుకోవాలనేసి, అంటే ముందుకెళ్లాలనేసి మనమందరి గురించి కూడా ప్రార్థిద్దాము. అలా మన శిక్షా గురుస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ గురించి కూడా బాగుండాలి, వాళ్ళందరూ హెల్త్ తో మంచిగా ఉండాలనేసి కోరుకుంటాము. అలాగే హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ హెల్త్ గురించి కూడా ప్రార్థిద్దాము. ఆ రాధా మదన్ మోహన్ కి అండ్ నరసింహ భగవాన్ దయా చూపించేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేసి ప్రార్థిస్తూ ప్లీజ్ చాంట్ హరే కృష్ణ మహామంత్ర 3 times. అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని
3 times జపిద్దాము, ప్రార్థిద్దాము. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. మంచిగా ఇలా అందరి కోసం వేడుకున్నాము. అలాగే మీరు ప్లీజ్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే హిమోలినస్ జగపతాక స్వామి మహారాజ్ గురించి ఒక రౌండ్ మాల కాంట్రిబ్యూట్ చేయండి. అలాగే సివియర్ గా హెల్త్ ఇష్యూస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళ కోసం కూడా ఒక మాల కాంట్రిబ్యూట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ ఫర్ ప్రేయింగ్. ఇప్పుడు వైష్ణవ్ కీర్తకి యాక్చువల్లీ కస్తూరి మాతాజీ నేమ్ 2 times వచ్చింది. ఎవరైనా వస్తారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పాడతాను మాతాజీ, ఒక అవకాశం. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, you are the host now, so you can make yourself spotlight to everyone. సరే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ అందరూ మీరు ఉండండి. హరే కృష్ణ. ఒక సెకండ్. ఎవరు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఎవరు పాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. హరే కృష్ణ కస్తూరి మాతాజీ మీ పేరు ట్వైస్ ఇచ్చారు. మంగళవారికి పాడారా మీరు? అవును మాతాజీ, పాడాను అందుకే మాతాజీ. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం మాతాజీ. 2 times ఉండదు. ఓకే. సుజాత కన్య మాతాజీ పాడండి మాతాజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ ఉన్నారా? మాతాజీ. హరే కృష్ణ. పాడతారా? పాడండి మాతాజీ. పాడతా మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ వాసుదేవాయ దేవకి నందనాయ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. విభావరీశేష ఆలోక ప్రవేశ నిద్రాచాడి ఉఠో జీవా. బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవా. విభావరీశేష ఆలోక ప్రవేశ నిద్రాచడి ఉఠో జీవా. బోలో హరి హరి ముకుంద